అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం నమామి భారతమాతరం. సమాలోచన పేరుతో సమావేశమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు వేదికపై మాట్లాడినటువంటి నలుగురి మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించే, ఒకానొక ప్రత్యేక స్ఫూర్తిని కూడా ఇచ్చే. అసలు జాస్తి గారు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది నాకు. ఈ దేశం, దాని యొక్క విశేషము, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మన కర్తవ్యం, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అందుతూ ఉన్నాయి. అయితే జాతీయ సమైక్యత అనేటువంటి దాన్ని దేశ పాలనాపరంగా చెప్తూ ఉంటే నేను ఈ విషయంలో మాట్లాడడానికి ఎందుకు పిలువబడ్డానన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. ఎందుకంటే నేను చేస్తున్న పని సనాతన ధర్మం, దానికి సంబంధించిన వాంగ్మయం, వాటిలో ఉన్న విశేషాలు ప్రజలకు తెలియజేయడం. దానికి జాతీయ సమైక్యతకి సంబంధమే ఉన్నది. దీన్ని బట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని జాతీయ సమైక్యత గురించి మాట్లాడమని అడిగారు అంటే సనాతన ధర్మానికి జాతీయతకి అనుబంధం ఉంది అని దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. జాతీయత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నేషనలిజం. ఈ జాతికి సంబంధించిన భావజాలం జాతీయత అని చెప్పబడుతున్నది. ఇలా ఆలోచిస్తే భారతదేశం నాది అనే భావం కలగడమే జాతీయత. సమగ్రమైన భారతదేశం కోసం నా వంతు కృషి చేస్తానని సంకల్పించుకోవడమే జాతీయ సమైక్యతకి ప్రధానమైన ఆవశ్యకమైన అంశం. అయితే జాతీయ సమైక్యత అనేది ఈ జాతిలో సహజంగా ఉన్నటువంటి అంశం కూడా. ఆ సహజమైన అంశాన్ని విస్మరిస్తే సమైక్యత దెబ్బతింటుంది. అందుకే జాతికి తన స్వరూపాన్ని తనకు చెప్పగలిగితే, జాతితో తనకున్న అనుబంధాన్ని తెలియజేయగలిగితే జాతీయ సమైక్యత వృద్ధి చెందుతుంది. అందుకే జాతిని దెబ్బతీయాలని, సమైక్యతని దెబ్బతీయాలని చేసే శక్తులన్నీ చేస్తున్న విషయం ఏంటంటే మనల్ని మనం విస్మరించేలా చేయడంలో మొదటి నుంచి కృషి చేస్తున్నాయి. మనం ఏమిటో మనకు తెలియకుండా పోవాలి. అలాగే మనదైనటువంటి పరంపర ఏదైతే ఉన్నదో, వారసత్వ సంపద ఏది ఉందో అది మనది కాదు అనే భావం కలిగించేలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నప్పుడు పుస్తకాల్లో ఒక ప్లెడ్జ్ ఉండేది, మొన్నటి వరకు ఉందేమో, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా జాతి లేదా నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. తర్వాత వాక్యాలు ఎన్నప్పటికీ కూడా మధ్యలో ఆ వాక్యం చాలా బాగుంది. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద. వారసత్వం అంటే మన పూర్వీకుల నుంచి మన దాకా వచ్చినటువంటి అంట వారసత్వ సంపద. దీనికి 2 లక్షణాలు ఉన్నాయి. సుసంపన్నమైన, ఇదేదో అరకొర భావజాలం కాదు, ఒక సమగ్రమైన నాగరిక దేశం నుంచి ఉత్పన్నం కావలసిన అద్భుతమైన అంశములన్నీ ఇందులో ఉన్నాయి కనుక ఇది సుసంపన్నమైన. అంతా ఒకలాగా ఉండదు కనుక బహువిధమైన అన్నారు ఇక్కడ. అంటే వైవిధ్యం సహజంగా ఉన్నటువంటి ఒక సంపన్నమైన ఒక వారసత్వ సంపద మనకున్నది. ఆ సంపద మనం కాపాడుకోగలిగితే, ఈ సంపద నాది అని ఆ సంపద స్వరూపం తెలియాలి, అది నాదని అనుబంధం తెలియాలి. ఈ రెండూ కలిగితే జాతీయ సమైక్యత సాధ్యమవుతుంది. ఇంత ముందు మాట్లాడినప్పుడు ఈ జాతి సమైక్యంగా ఉండకపోవడం వల్లనే పరాయి వాళ్ళు దాడి చేశారు అన్నారు. అది మాత్రం వాస్తవమే. ఇతరులు దాడి చేయగలిగారు ఎందుకు అంటే భారతదేశం అంతా ఒకటిగానే చెప్పబడుతున్నప్పటికీ, ఏ రాజ్యాలకు ఆ రాజ్యాలు విభాగమై ఆ రాజ్యాలు దేశాలుగా చెప్పబడుతున్నప్పటికీ దీని అంతరకు సమీక్ష సూత్రం ఉన్నది. అంగవంగ, కళింగ, కర్ణాటక ఇత్యాది పేర్లు మనం చెప్తూ ఉంటాం మహాసంకల్పాల్లో కూడా. అంటే అలాంటి దేశములుగా ఈ భారతదేశం ఉండేది. అదే సమయంలో భరతవర్షే భరతఖండే అనేటువంటి ఒక సమగ్రమైన అంశం కూడా చెప్తున్నాం. అంటే ఎన్ని దేశాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ సరిహద్దులు రాజకీయ పరంగా, పాలనాపరంగా ఏమున్నప్పటికీ ప్రజల పరంగా సరిహద్దులు లేవు అని తెలుస్తున్నది ఇక్కడ. అది ఎక్కడో ఉన్నటువంటి ద్రవిడ దేశానికి చెందినటువంటి వాడు, అంటే దక్షిణాది ప్రాంతానికి చెందినవాడు దూరంగా ఉన్న హిమవత్పర్వత ప్రాంతం వరకు, అంటే సముద్ర తీరం నుంచి హిమవత్పర్వత ప్రాంతం వరకు ఈ దేశం నాది అనుకునే భావం ఈ దేశంలో 52 దేశాలుగా ఉన్నప్పుడు కానీ, పరాయి వాళ్ళు పాలించినప్పుడు కానీ, తర్వాత స్వతంత్రత వచ్చినప్పుడు కానీ ఈ భావం మారలేదు మనం పరిశీలిస్తే.
అదే మన కర్మల్లో కూడా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి నిత్య సంకల్పంలో కూడా కలశం నీళ్లలో చెయ్యి పెట్టి మనం అక్కడెక్కడో హిమోత్పర్వత ప్రాంతాల్లో ఉన్న గంగా యములను మొదలుకొని మధ్య దేశంలో నర్మద్తో పట్టుకొస్తూ ఇక్కడెక్కడో కావేరి వరకు మధ్యలో గోదావరి కృష్ణానదులని కలుపుకొని చెప్పడంలోనే ఈ దేశమంతా నాది అనే భావం దేశమంతా ఉన్నది అని మనకు స్పష్టమవుతున్నది. అంటే ఇలా భావించే భావజాలం కలిగినటువంటి ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజల వల్ల ఈ దేశ సమగ్రత కాపాడబడుతున్నది అని స్పష్టమవుతుంది కదా. కనుక అలా భావించే ప్రజలు ఎవరు అంటే సనాతన ధార్మికమైనటువంటి జాతి, అది భారత జాతి. కనుక భారత జాతి సనాతన ధర్మం అనేది విడదీయలేని అంశం ఇక్కడ. అందుకే జాతము అంటే పుట్టినది అని, జాతి అంటే స్వాభావికంగా అక్కడ పుట్టినదే జాతి అవుతుంది. మనం ఎలా ఇక్కడ పుట్టామో అలాగే పుట్టింది మనకంటే ముందు సనాతన ధర్మం. కనుక భారతదేశం నుంచి విడదీయలేనటువంటిది, భారతదేశానికి స్వభావమైనటువంటిది సనాతన ధర్మం. అందుకే జాతీయత అంటే సనాతన ధర్మం గుర్తొస్తుంది, సనాతన ధర్మం అంటే జాతీయత గుర్తొస్తుంది. అందుకే దేశ సమగ్రత గురించి కానీ, దేశ అభ్యుదయం గురించి కానీ, దేశ క్షేమం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే వెంటనే మాట మీరు హిందువులా అంటున్నారు, హిందుత్వం అని అంటున్నారు. అంటే నేను అలా కాదండి, దేశభక్తుడిని అంటే హిందువులకి లేదా హిందుత్వానికి దేశభక్తి సహజం, దేశభక్తికి హిందుత్వం సహజం అని దీన్ని బట్టి స్పష్టమవుతుంది కదా. ఒకప్పుడు స్వాతంత్రోద్యమంలో వినబడినటువంటి మాట జాతీయత. దానివల్లే మనం స్వాతంత్రం అంటే సమగ్ర భారతదేశానికి స్వాతంత్రం అనుకున్నాం, అంతేగాని ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అది కాదు. అలాగే మన స్వతంత్రం వచ్చినటువంటి కృతల్లో ఈ దేశ స్వరూపాన్ని ఎలా ఏర్పరచాలి అనేటువంటి ప్రణాళిక వేస్తున్న సమయంలో ఈ దేశం అఖండంగా ఉండాలనే తాపత్రయమే ఈ భారతీయ సనాతన ధార్మికులందరూ భావించారు. కానీ దీన్ని ముక్కలు చేయాలని భావించినటువంటి వారు ఎవరు, ఇది కూడా ప్రశ్నించారు కదా. ఆ ప్రశ్నించినప్పుడు సనాతన ధర్మానికి చెందనటువంటి వారు మాత్రమే ఈ దేశం ముక్కలు కావాలని కోరుకున్నారు. అవునా లేదా అండి? ఇక్కడ అంతేకాదు, ముక్కలు అయ్యే పరిస్థితి కూడా కల్పించబడింది. దేనివల్ల అంటే సనాతన ధర్మానికి చెందని వారం గనక ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు, మా ముక్క మాకు ఇచ్చేయండి అన్నారు. కానీ సనాతన ధర్మానికి చెందిన వారు మాత్రం దేశం ముక్కలవుతుంటే గుండె పగిలినంత బాధపడ్డారు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఎంతమంది బాధపడ్డారో మా సద్గురు శివానందమూర్తి గారు అనేవారు. 1947 అనగానే స్వతంత్రం వచ్చిన సంబరాలు చేసుకుంటున్నాం, కానీ అప్పుడు దృశ్యం చూసిన వారికి ఈ దేశం చీలిపోయిన విషాదకరమైనటువంటి సంవత్సరం అని భావించారు వారు ఇక్కడ. దీన్ని బట్టి దేశ సమగ్రత ఆకాంక్షించే వారు ఎవరు అన్నప్పుడు ఈ దేశపు స్వాభావికమైనటువంటి సనాతన ధర్మాన్ని తమ హృదయంగా కలిగిన వారు దేశ సమగ్రతని కోరుకుంటున్నారు. అందుకే సనాతన ధర్మం ఏదైతుందో అది బలంగా ఉంటే ఈ దేశ సమగ్రత కాపాడబడుతుంది అనేది మనకు తీర్మానం అవుతున్నది ఇక్కడ. అందుకు సనాతన ధర్మాన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి. భారతదేశం అంతా ఒకే సనాతన ధర్మానికి చెందినది అనే భావం స్వాభావికంగా భారతీయుడికి ఉన్నది అనేక దాడుల్లో కూడా. అందుకే సమైక్యత లేకపోవడం వల్ల ఇతరులు దాడి చేయగలిగిన, ఇతరులు దాడి చేసినప్పటికీ ఇంకా మనం ఒకటిగా భావన చేయగలుగుతున్నామంటే జాతీయత అనే భావం ఉండడం వల్లే కదా. దానివల్ల మనం ఇప్పటికీ భావన చేస్తున్నాం. లేకపోతే ఎక్కడో అయోధ్యలో మన భాష కాని ప్రాంతం అక్కడ జరిగితే ఇక్కడెక్కడో దక్షిణాదిలో ఉత్సవాలు చేసుకోవడం ఏంటి, ఇంటింటా రామధ్వజాలు ఎగరడం ఏంటి, రామనామం మారుమొరగడం ఏంటి అంటే ఇది ఒక్కసారి భారతదేశం ఒకటే అనే భావం కలిగించింది దేశం మొత్తానికి. ఎవరెవరో సత్యదూరమైన మాటలు కొద్దిమంది మాట్లాడినప్పటికీ కనిపిస్తున్నటువంటి వాస్తవిక సత్యం ఏమిటి అంటే మొత్తం దేశమంతా ఒక్కసారి రామభావనతో ఏకమైంది. ఈ దేశం నాది అనే భావం రామనామంతో కలిగింది. దీన్ని బట్టి సనాతన ధర్మం దైవంగా భావిస్తున్న రామచంద్రమూర్తి యొక్క స్ఫురణ అక్కడెక్కడ అయోధ్యలోనే కాదు, దానికి పైనుండి హిమపర్వత ప్రాంతాల వరకు ఉన్నది. అక్కడి నుంచి మొదలుకొని ఎక్కడెక్కడో కావేరి వరకు ఉన్నది. ఇక్కడ ఇదంతా అక్కడ ఒక్కసారిగా స్పందించింది అంటే భారతీయుల హృదయధ్వానమైనటువంటి రామనామం యొక్క గొప్పతనమే కదా. దీన్ని బట్టి సనాతన ధర్మం జాతీయత పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతున్నది ఇక్కడ. అయితే సనాతన ధార్మికులు మాత్రమే భారతీయులా అంటే భారతదేశంలో పుట్టిన ప్రతివారు భారతీయులే, ఇందులో సందేహం లేదు. కానీ ఈ దేశం నాది అనేటువంటి భావం, ఈ దేశ పరంపర అంతా నాది అనేటువంటి భావం ఈ దేశ పరంపరని వారసత్వంగా పొందినటువంటి సనాతన ధర్మంలోనే మాత్రం గోచరిస్తున్నది. అందుకే మొదటి నుంచి కూడా ఈ జాతిని, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించినటువంటి వారు ఈ ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. వాళ్ళ వ్యూహం మనం అర్థం చేసుకుంటే ఎందుకు సనాతన ధర్మం బలంగా ఉండాలో మనకు అర్థమవుతుంది ఇక్కడ. దీన్ని బలహీనపరిచితే క్రమంగా
ఈ దేశాన్ని ముక్కలు చేయవచ్చు అని మనల్ని పాలించిన పరాయి పాలకులు అలాగే ఆలోచన చేశారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి భావజాలాలే నిన్న మొన్నటి వరకు కొనసాగించడం జరుగుతున్నది. ఈ సనాతనం డీలింక్ దూరం చేయడం అనేది ఎలా జరిగిందో మనం పరిశీలించినట్లయితే, ముందుగా బ్రిటిష్ వారి కంటే ముందు పాలన చేసినటువంటి వారు ఏ విధంగా ధ్వంసం చేశారంటే, వాళ్ళు కేవలం అసురత్వం పైశాచికంగా వచ్చి ఆలయాలు ధ్వంసం చేశారు, మనుషుల్ని సంహరించారు, మానభంగ ప్రాణభంగాలు ఇత్యాదులన్నీ చేశారు, ఇక్కడ గ్రంథాలను తగలబెట్టారు. అలాంటి సమయంలో జాతీయత సమైక్యత భావం గురించి ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రశ్నించుకోవాలి. వాళ్ళు ఎలా దాడి చేశారు అంటే మన యొక్క అనైక్యత వల్ల అనే భావం ఉండవచ్చుగాక, కానీ వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఈ దేశాన్ని విభిన్నతని ఏకాగ్రం చేయడానికి, ఏకోన్ముఖం చేయడానికి, ఐక్యం చేయడానికి ప్రయత్నించిన వారు ఎవరున్నారు అని ప్రశ్నిస్తే ఛత్రపతి శివాజీ మనకు గుర్తుకొస్తారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఒక్కసారి పరిశీలిస్తే ఆయన మొత్తం జాతిని కలిపాడు. కలపడం కోసం హిందూ సామ్రాజ్యం అనేటువంటి స్థాపన చేశాడు. హిందూ సామ్రాజ్య సింహాసనంపై అధిరోహించాడు. అప్పుడు ఆయనకి ఈ హైందవ భావజాలం ఉన్న వాళ్ళందరూ సహకరించారు, అవునా లేదా? దానికి సమర్థ రామదాస్ అనేటువంటి ఒక ఆచార్యుడు కారణమయ్యాడు. ఈ ఆచార్యుడు ఎలాంటి హృదయంతో ఉన్నాడు అంటే, ఆసేతు సీతాచలం పాదయాత్ర చేసిన మహానుభావుడు. ఆసేతు సీతాచలం సమర్థ రామదాసు యొక్క ముద్ర కనబడుతుంది. అక్కడెక్కడో హిమవత్ పర్వత ప్రాంతాలు మొదలుకొని దక్షిణ సముద్ర తీరం వరకు కూడా చారిత్రకంగా మీరు పరిశీలించినట్లయితే సమర్థ రామదాసు తాను స్థాపించినటువంటి హనుమన్ మందిరాలు కానీ తద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తిగానే ఉన్నది. అంటే కేవలం దేవాలయాలు స్థాపించడం మొదలైనవి చేస్తూ ప్రజల్లో ఇది నా భారత జాతి, ఇది కాపాడబడాలి, ఇది అన్యుల చేత అణచివేయబడుతున్నది, దోచుకోబడుతున్నది, ధ్వంసం కాబడుతున్నది అనేటువంటి ఒక భావాన్ని కలిగించి మనం ఏం కోల్పోతున్నామో, ఈ ధార్మికమైన చైతన్యాన్ని మనం కోల్పోతున్నాం. తిరిగి ఈ ధార్మిక చైతన్యం వస్తే భారతదేశం అంతా పటిష్టమవుతుంది అనేటువంటి ఒక జాతీయ సమైక్యతావాదాన్ని సమర్థ రామదాసు స్పష్టంగా అందించారు. ఆయన చరిత్ర మనం చదివితే తెలుస్తుంది. అంతేగాని ఒక స్వామీజీగా చూడడం కాదు. ఆ మాటకొస్తే దేశ సమగ్రత కోసం కృషి చేసిన స్వామీజీలు చాలామంది ఉన్నారు. స్వామీజీల వల్ల ప్రతిష్ఠింపబడిన సామ్రాజ్యాలు మనకున్నాయి. ఆదిశంకర భగవత్పాదుల వారి కంటే జాతీయ సమైక్యవాది ఎవరైనా ఉంటారండి? అక్కడే మనకు తెలుస్తుంది సనాతన ధర్మంలో జాతీయ సమైక్యత ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇక్కడెక్కడో దక్షిణాపథంలో మలయాళ దేశంలో కాలడిలో ఉన్నటువంటి మహానుభావుడు అక్కడెక్కడో కాశ్మీరంలో సరస్వతీ పీఠం వరకు పాదంపై పాదయాత్రతో ముమ్మార్లు సంచరించి ఎలాంటి ఐక్యతను తీసుకొచ్చాడు. అందుకే అక్కడెక్కడో ఉన్నవాడు కూడా మన భాష కాకపోయినా, దక్షిణాది భాష కాకపోయినా, శంకరాచార్య అనగానే భారత జాతి అంత గర్వంతో గుండె ఉప్పొంగి మహానుభావుడు 2 చేతులతో నమస్కరిస్తున్నాము అంటే సహజంగా ఈ దేశమంతా ఒకటే అనేటువంటి భావం ఎలా ఉన్నదో చూడండి. కాలికి ముళ్ళు గుచ్చితే కన్ను తడుస్తుంది అన్న ఒక శరీరంలాగా భారతదేశం అంతా కలిసి ఉంది ఇక్కడ. అలాంటి ఐక్యతాభావం సహజంగా ఉంది కనుక నేటి యువతరానికి అలాంటి మహానుభావుల చరిత్ర అందించడంలో పరాయి పాలకులు చాలా వైఫల్యం పొందడం కాదు, కావాలని చేసి ఆ డీలింగ్ ఏర్పరిచారు యువతకు అందకుండా. అప్పుడే ఇక్కడున్న చాలామంది ఇందాక 60sలో పుట్టినటువంటి వాళ్ళు, 60 దాటుతున్న వాళ్ళని ఎవరి గురించి చెప్పారో వాళ్ళందరూ కూడా ఆ పరాయ పాలకులు చెప్పినటువంటి విధానంలో ఏర్పడినటువంటి స్వతంత్రం తర్వాత వచ్చిన విద్యా విధానం వల్ల తయారైన బుద్ధులే. అందుకే ధర్మాన్నంతటి మతం పేరుతో పక్కకు తోసి చూడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ దేశం నుంచి హిందూ ధర్మాన్ని డీలింక్ చేస్తేనే మనం సమగ్రత అవ్వగలం, అందరినీ కలుపుకోగలం. హిందూ మతం అని చూపిస్తే సంకుచితం అయిపోతుంది అనేటటువంటి ఒకానొక అవాస్తవికమైనటువంటి అంశాన్ని, అవాస్తవమైనటువంటి అంశాన్ని మనకి విద్యా విధానం ఏర్పడి నుంచి స్వతంత్రత వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే చేసుకున్నాం. అంటే ఇతరులు పాలించినప్పుడు ఏ విద్యా విధానం ఉన్నదో అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. వాళ్ళు చేసిన అభూత కల్పనలు, అవాస్తవాలు అవే చదువుకోవడం వల్ల మనదైనటువంటి ధర్మం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, మన చరిత్ర ఎందుకు, మన ప్రాచీన వారసత్వ సంపద ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న, దాని పట్ల అవగాహన రాహిత్యము, ఉదాసీనత, నిర్లక్ష్యము ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెవలప్ అయ్యాయండి. అందుకే మాట్లాడుతున్న వీళ్ళ యువతి ఎందుకు రావట్లేదు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు కూడా ఈ ధర్మం పట్ల నాది అనే భావం లేదు, తెలుసుకోవాలనేటువంటి తపన లేదు, తెలుసుకోలేకపోతున్నామైన బాధ కూడా లేకుండా తయారు చేశారు ఇక్కడ. ఇలా క్రమక్రమంగా మన ధర్మం పట్ల
ఇది దేశానికి సంబంధించినది, నాకు సంబంధించినది, ఈ ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని తరాలకు తెలియనివ్వకుండా చేశారట. దానికి వాళ్ళు చేసిన అభూత కల్పనలు ఉన్నాయి. అభూత కల్పనలో ప్రధానమైనటువంటి అభూత కల్పన ఆర్య ద్రావిడ సిద్ధాంతం. అక్కడ మొదలు పెట్టగానే అది జాతిని స్వాతంత్రం రాకముందే కొళ్ళబొడిచింది. ముఖ్యంగా సింధు నది నాగరికతకు సంబంధించిన అంశములు చెప్తున్నాం అంటూ ఆ సింధు నది నాగరికత అత్యంత ప్రాచీనమైనటువంటి అంశము అని ప్రస్తావన చేసి అక్కడ ఉన్నటువంటి నాగరికతను ధ్వంసం చేసింది ఎవరు అంటే మధ్య ఆసియా దేశాల నుంచి ఈ దేశంపైకి దండయాత్ర చేసినటువంటి ఆర్యులు అనబడే తెగ వాళ్ళతో యుద్ధం చేసి తరిమి కొట్టి అంతమందిని చంపేశారు. చంపగా మిగిలిన వాళ్ళు తలదోచ దక్షిణాపథానికి వచ్చారు. వీళ్ళందరూ ద్రావిడులు. ఈ ద్రావిడులు ఆర్యులు దండయాత్రకు ముందు ఉన్నటువంటి ఈ దేశానికి చెందినటువంటి వారు. వాళ్ళు దండయాత్ర చేసి తరిమి కొట్టి ఆక్రమించారు. వాళ్ళ యొక్క ఆర్యుల యొక్క గ్రంథములు వేదములు, వాళ్ళ భాష సంస్కృతము. అంతకుముందు వేరే భాష ద్రవిడులకు ఉండేది. వీళ్ళు వచ్చి ఆక్రమించి ఇదంతా వ్యాప్తి చేశారు. ఈ ఆర్యుల ద్రావిడ సిద్ధాంతం ఎంత అభూత కల్పనలు అయిపోయాయంటే ఈ కోణంలోనే అన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు. ఆనాడు భారతదేశంలో పుట్టిన మేధావులకు కూడా బ్రెయిన్ వాష్ అంటారే, అలా వారు బుర్రల్ని పాడు చేసి, ఎందుకంటే పాలించేవాడు సుపీరియర్, పాలింపబడేవారు ఇన్ఫీరియర్. అందుకే పాలించేటువంటి పాశ్చాత్యులు మేధావులు, మనం దేనికి పనికిరాం. వాళ్ళ అప్రోచ్ కానీ వాళ్ళ ఆలోచన అంతా సైంటిఫిక్గా ఉంటుంది. వాళ్ళ పరిశోధనలు సత్యములు, మనకు పరిశోధన చేత కాదు, మనకు చరిత్ర లేదు, మనకు విజ్ఞానం లేదు అంటూ యాన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టంపై ఒక అగౌరవం ఏర్పరిచారు. ఇక్కడ మనకున్నటువంటి విజ్ఞానాలు ఏవి మనం చదవనివ్వకుండా చేశారు. చదవకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, చదవని అవసరం లేకుండానే చదవకుండానే ఒక పనికిమాలనే భావం ఏర్పరిచారు. అందుకే మనమైనటువంటి ప్రాచీన ఆవిష్కరణలు, ప్రాచీన విజ్ఞానాలు ఇవేవి విజ్ఞానాలు కావని భావం ఏర్పరిచారు. ఆ కారణం చేతనే మనదే నిర్మాణ విజ్ఞానం, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, ఒక అంతరిక్ష విజ్ఞానం కానీ ఇవన్నీ మనకి ప్రపంచంలో ఇతర నాగరికతల కంటే ముందు ఉండేది అని వేదములు మొదలైన ప్రమాణాలతో సహా మనం చెప్తూ ఉన్నప్పటికి కూడా అవేవి కాదని చెప్పి ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే దాన్ని తీసుకువచ్చి రుద్ది వేదములు సుమారు 300 సంవత్సరాలు, 300 బీసీలో వచ్చినటువంటివి అని ఆ బీసీఏడి లెక్కలు ఒకటి చూపించారు. అయితే ఇదంతా దేనివల్ల జరుగుతుంది అంటే వాళ్ళ స్టడీ అంతా బ్రిటిష్ ఐడియాలజీ ఎలా వచ్చిందంటే బైబిలికల్ ఐడియాలజీ. వాళ్ళు దాని నుంచి వచ్చారు. దాని ప్రకారంగా 6000 ఏళ్ల క్రితం సృష్టి లేదు వాళ్ళకి. కానీ ఏది ఏర్పడ్డా 6000 ఏళ్ల తర్వాత ఏర్పడ్డవి ఇవన్నీ కూడా, ముందు నుంచి ఉన్నటువంటిది వేరు. ఇంకా వాళ్ళు దీన్ని దెబ్బతీయడం కోసం ఏం చేశారు అంటే మనం చదువుతున్నటువంటి అంతరిక్ష విజ్ఞానం కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇవి వస్తే బాబిలోనియా నుంచి వచ్చాయి, ఈజిప్టు నుంచి వచ్చాయి కనుక వాళ్ళు ప్రధానము అన్నట్టు చెప్పడం మొదలుపెట్టారు. అలాగే నక్షత్ర విజ్ఞానం కానీ, అదేవిధంగా రాశుల గురించి కానీ, గ్రహాల గురించి కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే ఒక చోట విదేశంలోనే చూడడం జరిగింది. ఒక ప్లానటోరియంలో అంతరిక్ష విజ్ఞానం గురించి, మొట్టమొదటి అంతరిక్ష విజ్ఞానం గురించి చైనీయులు మాట్లాడారన్నారు ఒకరు. ఇంకొకరు ఏమనంటే బాబిలోనియా కల్చర్లో ఉందన్నారు. ఇంకొకరు ఎవరు ఈజిప్ట్ గురించి మాట్లాడారు. అయితే వాళ్ళు పేర్కొన్న సెంచురీస్ మనం చూస్తూ ఉంటే దానికి ముందున్న ప్లానెటరీ పొజిషన్స్, అదేవిధంగా నక్షత్రాలు అవి మళ్ళీ మారుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలకు కొన్ని నక్షత్రాలు మారుతూ ఉంటాయి. వేల సంవత్సరాలకు అవి మారుతున్న విధానం గురించి మాట్లాడుతూ చూసినట్లయితే వీళ్ళు పేర్కొన్న డేట్స్కు ముందే వేదంలో ఆ నక్షత్రాల విజ్ఞానం గురించి చెప్పిన విషయాలు కనబడుతున్నాయి. అప్పుడు 3000 ఇయర్స్ దాటిపోతుందండి. ఇక్కడ వీళ్ళ లెక్కలకు అందట్లేదు. అయినా సరే ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని ఒక పీనుగుని పట్టుకు వేలాడారు. నేను ఆ శబ్దం కొంచెం వినడానికి కఠోరమైన జీవం లేనిదనే భావంతో నేను చెప్పాను. అది పట్టుకునే వేలాడుతున్నారు. వాటి భుజాలు వేసుకుని తిరిగే వాళ్ళలాగా పట్టు వదలకుండా అవే పట్టుకుని తిరిగారండి. వాటికి ఆ తిరగడం ఎంత దాకా వచ్చిందంటే ఈ మధ్య కాలంలో విదేశ మేధావులు కూడా ప్రిజుడిస్ లేకుండా అంగీకరించగలిగే నిజమైన తెలివైన వారు, కేవలం విజ్ఞానం మీద నమ్మకం ఉన్నటువంటి మేధావులందరూ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అర్థరహితమైనది, ఆధారరహితమైనది అని చెప్తూ ఎన్ని వివరాలు చెప్పినప్పటికీ కూడా మేమిక్కడ చెప్పిన రేపు పొద్దున గ్రూప్ పరీక్షలు రాయడానికి ఇక్కడ ఏమైనా పిల్లవాడు వెళ్ళి ఆర్య ద్రావిడ సిద్ధాంత అబద్ధం రాస్తే మార్కులు ఇవ్వరండి. ఈ తప్పుడు చరిత్ర వాళ్ళు చదువుకుంటున్నారు. అదే నేను ఇక్కడ చెప్తే కొంతమంది పిల్లల్ని వాళ్ళు పెద్దవాళ్ళు బలవంతంగా తెస్తే కూర్చోలేకుండా కూర్చున్నారే కానీ వాళ్ళకి జాతి పట్ల, దేశం పట్ల ప్రీతి కలగట్లేదు. ఇవాళ హఠాత్తుగా కుర్చీలో కూర్చోబెడితే ఎక్కడొస్తుంది, మొదటి నుంచి రావాలి. కానీ ఇక్కడ అసలు దేశం గురించి వాళ్ళకి తెలియని పరిస్థితి ఏర్పరిచారు.
ఏది చూసినప్పటికీ ముందుగా మనల్ని మన చేతే ఎలా చదివించారంటే, మీరు ఏదైతే మీది అనుకుంటున్నారో ఇది మీది కాదు, దండయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చినది, ఇక్కడ సంస్కృతం మీది కాదు, వేదం మీది కాదు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి రుద్ది క్రమంగా ఒక కుల సిస్టమ్ అనే క్యాస్ట్ సిస్టమ్ అనే దాన్ని, కుల వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేసి విభేదాలు సృష్టించి అగ్రవర్ణాలు అధమవర్ణాన్ని అణచివేస్తూ ఎవరైతే అంతకుముందు ఇక్కడ ద్రవిడులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధమవర్ణాల కింద భావన చేసి, ఎవరైతే ఈ వేదములు ఇవన్నీ తీసుకొచ్చారో వాళ్ళు అగ్రవర్ణాలుగా చలామణి అవుతూ వీళ్ళు అణచివేశారు, వీళ్ళు క్రమంగా దక్షిణాపథం వరకు విస్తరించారు అని ఒక అభూత కల్పన్ని చరిత్ర కింద మన చేతి చదివించారు ఇక్కడ. దానితో వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారో అన్ని నిరాధారములు ఇప్పుడు రుజువు అవుతున్నాయి. ఉదాహరణకి స్కిన్ కలర్, ఆర్యులు తెల్లని వర్ణంతో ఉండేవారు, వాళ్ళ నాసికులు చాలా పెద్దవి. అదేవిధంగా ద్రవిడులు నల్లగా ఉండేవారు కనుక దక్షిణాపథం అంతా వీళ్ళు తరవేయబడి ఈ ద్రవిడులు వీళ్ళందరూ ఇక్కడ ఏర్పడ్డారు. ఆర్యులు వచ్చి వాళ్ళని చూశారు. ఆ మాటకు వస్తే ఆర్యులు అనుకునేటువంటి రామకృష్ణాదులు వర్ణము నీలవర్ణమే కనుక నీలవర్ణం అంటూ అక్కడ ఉన్నారు, కానీ వర్ణ ప్రాధాన్యం ఎక్కడ కనబడదు మన వేదాల్లో కానీ ఆర్యవర్ణాల్లో కానీ. ఇది ఎలా తీసుకొచ్చారంటే, ఆ తీసుకొచ్చిన యూరోపియన్ సిండ్రోమ్ అదొక మానసిక వ్యాధి అండి. యూరోపియన్ సిండ్రోమ్ అంటే ఏ దేశమైనా ఆక్రమించడం, మమ్మల్ని మించిన గొప్పవాళ్ళు లేరు, మాదే జ్ఞానం అనే భ్రాంతిని యూరోపియన్ సిండ్రోమ్ అంటారు. ఆ సిండ్రోమ్ వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ ద్వారా అందిస్తే ఆ సిండ్రోమ్ మనల్ని అంటుకుంది. ఇప్పుడు వాళ్ళే అన్నిటికంటే గొప్పవాళ్ళని ఆ భావజాలంతో వాళ్ళు ఈ శ్వేతవర్ణ ఆధిక్యం అనేటువంటిది వాళ్ళ జాతుల్లోనిది, వాళ్ళ ఆ సంస్కారంతో ఆలోచించి దాన్ని వేదాల్లో ఉన్న వాటికి అంటగట్టారు. వేదాల్లో చెప్పిన తెలుపు నలుపు అనేటువంటి దానికి స్కిన్ కలర్కి సంబంధం లేదు. వేదాల్లో చెప్పిన తెలుపు నలుపు అనేటువంటిది సత్వగుణ రజోగుణ తమో గుణాల గురించి చెప్పినటువంటిది. వెలుగు చీకటి అనేటప్పుడు వెలుగు జ్ఞానంగా, చీకటి అజ్ఞానంగా సంకేతిస్తూ చెప్పిన భాషని ఆ విధంగా వాళ్ళు అన్వయించారు. అంతేగాని స్కిన్ కలర్తో ఏమీ సంబంధం లేదు. అలా ఆర్య అనేది జాతి శబ్దంగా ఎక్కడా చెప్పబడలేదు. ఆ మాటకొస్తే అనార్య అనేటువంటి సంబోధనలు వీళ్ళు ఆర్యజాతి అనుకునేటువంటి ఉత్తరాది వాళ్ళలోనూ ఉన్నాయి. ఈ చేసిన పని అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని కురుక్షేత్రంలో అన్నాడు కృష్ణుడు. నువ్వు చేసిన పని అనార్య పని అవుతుంది అన్నాడు. అంటే ఆర్య అంటే ధార్మికత, సాత్వికత, పూజింపదగ్గ గొప్ప గుణములు, వీటన్నిటికీ ఆర్య శబ్దం వాడారు. అది తీసుకొచ్చి ద్రవిడ శబ్దానికి ప్రత్యర్థులుగా చూపించడం చాలా తప్పు మాట. ఎందుకంటే ద్రవిడ శబ్దం ఆర్య శబ్దానికి అది విరుద్ధ వచనం కాదు, ఇక్కడ వ్యతిరేక శబ్దం ఏం కాదు కదా. ద్రవిడ దేశవాచకం, ఆర్య దేశవాచకం కాదు. ఆర్య అనేటువంటిది గుణవాచకం, జాతివాచకం కాదు, దేశవాచకం కాదు, గుణవాచకం. అది మరువరాదు. మరి ద్రవిడ దేశవాచకం, దేశవాచకం కానీ సంస్కృతి పరంగా విభాగం కాదు. అంగవంగ కర్ణాట కిరాట ఇలాంటివి ఏవైతే చెప్పారో అందులో భాగంగానే ద్రవిడ అనేది. పంచద్రవిడాలు అనేటువంటి మాట మొత్తం 5 దేశ ప్రాంతాల భాగాలకి. అవి మనం అనుకుంటున్నటువంటి తమిళనాడు, తెలుగు అంటే ఆంధ్రదేశం, అదేవిధంగా కర్ణాటక, మలయాళం ఇత్యాది ప్రాంతములు, మహారాష్ట్ర వరకు ద్రవిడ దేశములు అని చెప్పారు ఇక్కడ. అంతేగాని ఇది దేశవాచకమే కానీ జాతివాచకం కాదు. అయితే ఈ దేశములు కూడా అక్కడ చెప్పినటువంటి ఆర్యావర్త దేశమని చెప్పబడుతున్నటువంటి వాటితో పాటు ఇక్కడ వరకు కలిపి ఒక జాతిగానే చెప్పబడింది. దీనికి ప్రధానంగా ఆర్యద్రావిడ సిద్ధాంతం యొక్క దుర్మార్గం ఎంత చెలరేగింది అంటే, దానితో దక్షిణ ఉత్తర భారతదేశముల యొక్క స్పర్ధ పెరిగిందండి. వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం పెరిగిపోయి ఎంత గొడవలకు వెళ్ళిపోయి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో అన్నిటినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు వచ్చినటువంటి గొప్ప నేతలు. ఆ కలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ద్రవిడ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, మేము భారతదేశానికి చెందని వారము, మాకు వేదముతో సంస్కృతితో సంబంధం లేదు, మేము వేరు అని మీ చరిత్ర కూడా మాకు చెప్తున్నది కనుక మాకు వేరే దేశాన్ని ఇచ్చేయండి అన్నారు. ఇక్కడ ఆ విషయం ఇక్కడున్న పిల్లలకు కూడా చాలామందికి తెలియదు. ద్రవిడస్థాన్ అనే పేరుతో మాకు వేరే దేశాన్ని ఇచ్చేయండి అన్నారు. ఆ అన్న జాతి ఏమిటి అంటే, ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామన్న జాతి యొక్క పూర్వజాతి వాళ్ళే ఆ పని చేశారు. ఇక్కడ పూర్వజాతి చేసిన పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఆ సమయంలో రామాయణాన్ని కూడా ఆర్యద్రావిడ విరుద్ధం, వాళ్ళ మధ్య యుద్ధం కింద చిత్రీకరించారు. భారతాన్ని ఆ కోణంలోనే చూశారు. ఆ దుర్మార్గంలో భాగంగా చేసిన పని, అప్పుడు స్వాతంత్రం వచ్చిన సమయంలో ప్రథమ నేతలుగా ఎవరైతే వచ్చారో వారిలో చాలామందికి కంటే ప్రధానంగా కూర్చున్నటువంటి వారికి
ఈ దేశం మీద, దీని సంస్కృతి మీద గౌరవం లేదని నేను ఇక్కడ చెప్పడానికి ఏమీ వెనకాడటం లేదు. దీనికి నేను చెప్తానికి ప్రమాణం ఏంటంటే, ఫ్రాన్స్వా గోతి అనే పెద్ద ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆయన స్వాతంత్ర పూర్వం ఈ దేశానికి వచ్చారు. స్వామి అరబిందో లెసన్స్ నుంచి ప్రభావితులై, ఆయన మాటల ప్రభావితులు ఇచ్చినటువంటి వారు. ఆయన అప్పుడు ఈ దేశ స్వాతంత్రం సిద్ధిస్తున్న దశలో ఎవరైతే తర్వాత ప్రధానులు అయ్యారో వాళ్ళని కలిసినప్పుడు ఒక మాట అన్నట్ట, నువ్వెందుకు ఈ దేశానికి వచ్చావంటే, ఈ దేశ సంస్కృతి నాకు చాలా నచ్చింది, ఈ సంస్కృతి కోసం వచ్చానంటే అతను అన్నమాట, ఏ సంస్కృతి నాశనం కావాలని మేము కోరుకుంటున్నామో ఆ సంస్కృతి గొప్పతనం చెప్పడానికి వచ్చావా అన్నట్ట. ఈ దేశానికి ప్రథమంలో ఉన్నటువంటి వ్యక్తి. దీన్ని బట్టి వాళ్ళకి దేశంపై ఎలాంటి గౌరవం ఉందో ఆలోచించండి. అలాంటి భావజాలం ఉన్నటువంటి వారు అప్పటి నుంచి సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని డీలింక్ చేయడంలో మరింతగా కృషి చేసినట్టు వారు. అయితే ఇప్పుడు పటేల్ లాంటి మహానుభావుల వల్ల భారతదేశంలో రాష్ట్ర వ్యవస్థ ఏర్పడింది. పోయినా మిగిలింది. ఆ పోయింది కూడా దేనివల్ల పోయిందంటే జాతి సమైక్యత లేకపోవడం వల్ల, అది సనాతన ధర్మ భావ జాలం లేకపోవడం వల్లనే దేశం ముక్కలయ్యింది. అవునా లేదా ఆలోచించుకోండి. దేశం ముక్కలైంది మత ప్రాతిపదిక వల్లనే. ఇది తెలియక పిల్లలు మతం లాంటి విషయాలు పట్టుకోకూడదండి, దేశం బాగుండాలంటే అంటున్నారు. మనం పట్టుకోము, కానీ మతం పట్టుకునే దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. అది మరువరాదు. కానీ ఎక్కడైతే సనాతన ధర్మం యొక్క ప్రాబల్యం ఉంటుందో అక్కడ ముక్కలు కాదు. సనాతన ధర్మంలో స్వాభావికంగా ఉన్న లక్షణం ఏంటంటే సహజీవనము, సహనము, సామరస్యం. ఈ సకారత్రయం ఉందండి ఇక్కడ. వాళ్ళు సహజీవనం, ఇంకొకరితో కలిసి బ్రతకగలరు. నువ్వు వేరైనా నేను వేరైనా ఈ భూమి మీద బ్రతకచ్చు అనేటువంటి ఒకానొక మౌలికమైన స్వభావం సనాతన ధర్మంలో ఉన్నది. అందుకే బ్రిటన్కి చెందినటువంటి ఒక మేధావిని ఒక మాట అన్నది, హిందూ ఫండమెంటలిజంగానే వస్తే దేశం, ప్రపంచం కూడా బాగుంటుంది అని. ఇక్కడ హిందూ ఫండమెంటలిజం వస్తే ఎందుకు బాగుంటుందంటే, హిందూ జాతికి లక్షణం ఉన్నది. తన మతం చాలా గొప్పది అనుకున్నప్పుడు దాన్ని పాటిస్తారు. హిందూ మతంలో స్వాభావికంగా ఇంకొన్ని గౌరవిస్తారు. అవతల వాడిని తన మతంలోకి మార్చకుండానే వాడిని వాడిగా గౌరవించగలిగే సంస్కారం హిందూ మతంలో స్వాభావికంగా ఉంది కనుక హిందూ ఛాందసవాదం పెరిగితే దేశ క్షేమంగా ఉంటుంది అనేటువంటి బ్రిటన్కి చెందిన మేధావిని అందంటే మీరు ఆలోచించుకోండి. ఇక్కడ స్వధర్మైన ధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్తూ, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠితాత్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి మనం ఈ మౌలిక సిద్ధాంతం వల్లనే అనేక రకాల పరస్పర సంప్రదాయాలను కూడా కలుపుకుని జీవించగలం. విభిన్నతతో కలిసి జీవించడం ఇతర మతాలు ఈ దేశానికి రాకముందు కూడా ఈ దేశానికి అలవాటు. ఎందుకంటే ఈ దేశమంతా ఒక భాష ఉండదు, అది దీని గొప్పతనం. ఈ దేశమంతా ఆహార విహారాలు ఒకలా ఉండవు. అందరూ హిందూ ధార్మిక దేశానికి చెందిన వారైనా ఒక్కొక్కరి సంప్రదాయాలు ఒక్కొక్కలా ఉంటాయి. కట్టుబొట్టు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, ఆహార విహారాలు వేరు. కానీ జాతీయత మాత్రం సనాతన ధర్మ రూపంలో ఈ జాతిని కలుపుతూనే ఉన్నది. అందుకే ఇక్కడ వచ్చిన కొన్ని సిద్ధాంతాలు ఏవైతే హిందూ ధర్మానికి దూరం, వ్యతిరేకం అనిపించే సిద్ధాంతాలు, ఇతర దేశస్తులు దాడి చేయకముందు ఇక్కడ ఏర్పడిన దర్శన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను మతాలుగా కొట్టుకోకుండా దర్శనాలుగా అధ్యయనం చేసిన సంస్కారం మనది. అదే షడ్దర్శనాలు అధ్యయనం చేశారు ఈ దేశంలో. అందులో న్యాయ, వైశేషిక ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి మనకి. అదే గౌతముడు చెప్పిన న్యాయశాస్త్రం, కణాదుడు చెప్పిన వైశేషిక శాస్త్రం, అదేవిధంగా మీమాంసా శాస్త్రము, తర్కశాస్త్రము, యోగ శాస్త్రము, ఇవన్నీ కూడా మనం దర్శన సిద్ధాంతాలు చదువుకున్నాం. ఇంకా చెప్పాలంటే చార్వాక దర్శనం, బౌద్ధ దర్శనం, ఇవి కూడా చూసాం మనం. అంటే సిద్ధాంతాలుగా అవన్నీ చాలా గొప్పవే. అయితే ఆ తర్వాత వాళ్ళ శిష్యులుగా వచ్చి ఆచార్యులుగా మారినటువంటి వారు చేసిన రాద్ధాంతాలు చాలా ఎక్కువైపోయేది. కానీ నిజానికి సిద్ధాంతరీత్యా వాటిని కూడా మనం గౌరవించాం. అవి ఇవి కలిసి జీవించే, అది విభిన్నతతో కలిసి బ్రతకడం అలవాటైపోయింది జాతికి. కనుక ఇతర దేశాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్వాగతించిన వాళ్ళు ఉన్నారండి. దాడి చేసి వచ్చిన దుర్మార్గాలు ఒకవైపు ఉంటూ ఉంటే, ఈ దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇతర మతస్థులకి వాళ్ళు కట్టుకోవడానికి ప్రార్థనా మందిరాలు ఇచ్చినటువంటి హిందూ రాజులు కూడా ఉన్నారు. చరిత్ర తీస్తూ తెలుస్తుంది ఇక్కడ. అలా వాళ్ళకి ఆశ్రయం కూడా ఇచ్చారు. అటువంటి ఉదారమైన హృదయం కలిగినటువంటి సంస్కృతి మన ముందు నుంచి వచ్చింది. అలాగా విభిన్నతతో కలిసి జీవించడం, వైవిధ్యం అనే భావంతో ఉన్నటువంటి వాళ్ళం. ఎందుకంటే సనాతన ధర్మంలో వైవిధ్యం ఒక అందమైన సిద్ధాంతం. అదే సనాతన ధర్మంలోని శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర ఇత్యాది అన్ని రకాల మతాలు ఉన్నాయి. ఇవన్నీ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక భాగంగానే ఉన్నాయి. వాటిల్లో పరస్పరం ఆచార్యులు, ప్రాధాన్యాలు, వాదాలు, వివాదాలు ఉన్నప్పటికీ కూడాను కలిసి ఎందుకు బ్రతకగలుగుతున్నాయంటే
అవన్నీ ఒక సనాతన ధర్మంతో అనుబంధం ఏర్పరచుకుంటూ వైవిధ్యంతో ఉన్నాయి. కనుక విభిన్నతను వైవిధ్యంగా స్వీకరిస్తూ సమైక్యంగా బ్రతకగలగడం అనే ఒకానొక స్వభావం భారత జాతికి చాలా కాలం నుంచి అలవాటైపోవడం వల్లనే ఇది దాడులు జరుగుతున్నా కూడా భాగాలుగా భూమి భారతదేశం చీలిపోతున్న ఆ భావం పట్టుకోగలిగారు గనుకనే స్వాతంత్రోద్యమ కర్తలు మళ్ళీ జాతీయ సమైక్యతావాదాన్ని తీసుకువచ్చి స్వాతంత్రం యొక్క అవసరాన్ని చెప్పారు. ఈ చెప్పిన వారిలో సమైక్యతావాదాన్ని, జాతీయ వైశిష్ట్యాన్ని చెప్పిన మహానుభావుల్లో మనం అప్పటి కాలంలో ఛత్రపతి శివాజీని చెప్పుకున్నాం, సమర్థ రామదాసుని చెప్పుకున్నాం. తత్పూర్వంలో ఆదిశంకర భగవత్పాలు వారిని మొదటి ప్రతిపాదన చేసుకున్నాక, విద్యారణ్య స్వామి లాంటి వాళ్ళని తెలుసుకున్నాక తర్వాత మనం గమనించవలసిన అవసరం ఈ జాతీయ సమీక్షావాదానికి ఊపిరి పోసిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన తర్వాతే స్వాతంత్ర చైతన్యం ఒక ఊపిరి పొందిందండి, కొత్త ఊపిరిని పొందింది. అంతవరకు మన దేశానికి స్వతంత్రం రావాలి, మనకంటూ మన పాలన కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడాను ఒక గొప్ప భావం కలిగి, దేశమంతా నాది అనే భావం కలిగి, ఈ దేశానికి గొప్ప ప్రాచీనత ఉంది, గొప్ప నాగరికత ఉన్నది, అది ఇతర దేశాల కంటే గొప్పదనేది గర్వించదగ్గదని ఒక భావం కలిగింది. ఆ భావంతోనే ఆనాటి అనేక స్వాతంత్ర యోధులు ఐక్యం కాగలిగారు, మరింత ఉద్యమం చేయగలిగారు, అందరికీ ఉత్సాహం కలిగించారు. అలా వాళ్ళందరికీ ఆ స్ఫూర్తినిచ్చిన ఒక వ్యక్తిత్వాన్ని మనం మరువరాదు. ఆయన పేరు స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద చేసిన గొప్ప పని ఏమిటంటే దేశం గురించి మాట్లాడాడు మహానుభావుడు. ఆయన గ్రంథాలన్నీ మీరు పరిశీలించండి. అయితే ఆయన ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒక భారతదేశం గురించి మాట్లాడవలసిన వ్యక్తిగా వెళ్ళలేదు ఆయన, అది కూడా మరువరాదు. ఆయన వెళ్ళినది హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతినిధిగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చెప్పిన పని హిందూ ధర్మం గురించి మాట్లాడిన ప్రతిసారి ఈ దేశం గురించే మాట్లాడాడు. అది మీరు ఆలోచించవలసిన అంశం. అందుకని వేదం గురించి, పురాణం గురించి ఎంత మాట్లాడాడో, ఈ వేద పురాణములు ఏ దేశం నుంచి పుట్టాయో ఆ దేశానికి, ఈ సంస్కృతికి విడదీయరాని లంకె ఉంది అని చెప్తూ ఈ దేశం గొప్పతనాన్ని సనాతన ధర్మం ద్వారానే ప్రపంచానికి చాటాడు. తిరిగి అక్కడి నుంచి వచ్చి అలాంటి సనాతన ధర్మంతో భారతదేశం మాత్రమే అభివృద్ధిని సాధించగలదు, భారతదేశం అంటేనే సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటేనే భారతదేశం అని చెప్తూ ఈ దేశం గురించి గర్వించదగ్గ గొప్పతనం అంతా తన ప్రాచీనతలోనే ఉందని చెప్పాడు మరవరాజు. అందుకో మాట అన్నాడు. ఈ జాతికి చెప్తున్న విషయం ఏంటంటే, ముందుకు వెళ్ళండి అని అందరూ జాతిని ఉద్దేశించి చెప్తారు. నేను ఈ జాతిని వీలైనంత వెనక్కి వెళ్ళండి అని చెప్తాను. ఎంత వీలైనంత వెనక్కి వెళితే, చరిత్ర పుటలు వెనక్కి వెళితే ఈ దేశం యొక్క గొప్పతనం మీరు అంత తెలుసుకుంటారు. ఈ దేశం యొక్క ప్రాచీనమైన వేద పురాణ ఋషుల సంస్కృతి తెలుస్తుంది. అప్పుడు ఈ దేశం పట్ల భక్తి కలుగుతుంది. ఇలాంటి సంస్కృతి నాకు వారసత్వ సంపదగా ఉన్నది, ఇలాంటి జ్ఞానం, ఇలాంటి వారసత్వ సంపద, ఇలాంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేదు, నా దేశానికి ఉంది, కనుక నా దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక భావం జాతికి కలుగుతుంది అని మహానుభావుడు మొట్టమొదటిగా దేశం యొక్క గొప్పతనాన్ని ఈ కోణంతో చెప్పాడు. గనకనే ఆనాడు వచ్చిన మహానుభావులందరూ, స్వాతంత్రోద్యమంలో నిజమైన యోధులందరూ కూడా చెప్పిన మాటలు కొన్ని చెప్పుకుందాం. వివేకానంద వల్లనే నాకు ఈ దేశం యొక్క స్వరూపం అవగతమయ్యింది అని చెప్పిన వాళ్ళల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు, తర్వాత గాంధీ గారికి కూడా అనక తప్పలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మర్చిపోరాదు మనం, తెలుసుకోండి. ఇక్కడ నిజానికి జాతీయ సమైక్యత గురించి నిజంగా ఆలోచించిన మహానుభావుడు ఆయన. ఇక్కడ మన స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమైనది. ఇది మనం చదువుకోలేదు కానీ సత్యం ఇది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి సైన్యం వల్ల గడగడలాడిపోయిన బ్రిటిష్ సైన్యానికి రెండవ ప్రపంచ యుద్ధంలో ఇతర దేశాల యొక్క ఒత్తిడి వల్ల ఈ దేశం వదిలి వెళ్ళక తప్పలేదు. అంతేగాని అహింసా ఉద్యమాలు, కొడితే ఎడమ చెప్ప చూపించడాల వల్ల రాలేదు ఈ స్వాతంత్రం, తెలుసుకోండి. ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఈ జాతిని సమైక్యపరచగలిగినది సనాతన ధర్మ చైతన్యం ద్వారానే. ఆయన రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద స్ఫూర్తితో రామకృష్ణ సంప్రదాయం ద్వారా మంత్రోపదేశం చేసి సాధన చేసిన మహానుభావుడు. ఆ సనాతన ధర్మంతోనే భారత జాతిని అంతటి ఒక్కటిగా చూడగలిగాడు ఆయన. సనాతన ధర్మం ఇతరులైతే ఎలా చేస్తారో ఆలోచిద్దాం. ఆలోచించడమే చరిత్ర జరుగుతున్నది. సనాతన ధర్మం ఇతరులకి దేశం ముక్కలైపోయినా పర్వాలేదు, అవునా లేదా చెప్పండి. అందుకే దేశాన్ని ముక్కలు చేసి మాకు ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక మతం పేరును ఒక దేశం ఏర్పడ్డాక మిగిలిన దేశానికైనా సనాతన ధార్మిక దేశం అని పేరు పెట్టడానికి సాహసించలేక, సత్యాన్ని అంగీకరించలేక చేసిన తప్పిదం వల్ల జరిగిన పని ఏమిటి అంటే, ఈ దేశం సనాతన ధర్మ దేశంగా
అనుకోలేకపోతుంది. ఇతరులను కూడా ఇందులో ఉంచనిచ్చాం, అలా ఉంచడం ఈ దేశాన్ని స్వభావం అన్నాం. కానీ ఆ సమయంలో దేశం ముక్కలైన తర్వాత మా మతానికో దేశం కావాలన్న వాళ్ళందరూ ఆ దేశానికి వెళ్ళొచ్చు, ఒక్కడు కూడా ఇక్కడ మిగలకూడదని చెప్పిన వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు, అంబేద్కర్ గారు. కానీ ఆయన మాటను కూడా తోసిపుచ్చి దీన్ని ఈ ధార్మిక దేశంగా అన్నవ్వలేదు. అప్పుడు ఇక్కడున్న వాళ్ళు కూడా బ్రతకచ్చు అన్నారు, మంచిదే. కానీ ఇక్కడున్న వాళ్ళకి ఈ వేర్పాటువాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం ఎందుకు అభివృద్ధి చెంది ఈ దేశం నాది, ఈ జాతి నాది అని భావం కలిగించకపోవడం వల్ల, అది సహజంగా కలిగినటువంటి హైందవ ధార్మికులు ఇది దేశం నాది అనే భావం మిగల్చకుండా చేశారు వాళ్ళకి. ఎందుకంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం మొదలుకొని పరస్పర వైషమ్యాలు అగ్రవర్ణ అధమవర్ణ వైషమ్యాలుగా చిత్రీకరించారు. ఇవన్నీ కూడాను కేవలం శ్రమ విభజన కోసం ఏర్పడినటువంటి వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి అది వ్యక్తుల మీద దేశాలుగా చూపించుతూ దాన్ని ఆధారంగా హిందూ ధర్మాన్ని చీలికలు చేయాలనే ప్రయత్నం విదేశస్తుల కుట్రలో భాగం. ఇది తెలియాలంటే రాజీవ్ మల్హోత్రా మొదలైన వాళ్ళు రచించిన బ్రేకింగ్ ఇండియా గురించి తెలిస్తే, బ్రేకింగ్ ఇండియన్ ఫోర్సెస్ తెలుస్తుంది. బ్రేకింగ్ ఇండియాని ముక్కలు చేయడానికి వాళ్ళకి మ్యాప్ వేసుకున్నారండి. ఇక్కడ ఆ మ్యాప్ ప్రకారంగా ఇది ద్రవిడిస్తాన్, ఇది దళితస్థాన్, ఇది ముస్లిం స్థాన్ అంటూ భాగాలు వేశారు. అంటే వాళ్ళు వేసుకున్న భారతదేశం మ్యాప్ ముక్కలతోనే వేసుకున్నారు. ఇక్కడ ఈ వాళ్ళు వేస్తున్న వ్యూహంలో భాగంగానే వాళ్ళ భావజాలంతో ప్రభావితమైనటువంటి పాలన మనకు కొనసాగుతూ అడుగడుగున చీల్చి పాలించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నది డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, వాళ్ళు తీసుకొచ్చిన ఐడియాలజీ, పైగా బ్రిటన్ జర్మన్ ఇండోలాజికల్ బ్రెయిన్ అది, దాని ద్వారా ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చింది. ఎంత ప్రమాదాన్ని తీసుకెళ్ళిందంటే రాముడు ఆర్యుడు, రావణుడు ద్రావిడుడు అని చెప్పినప్పుడు, అయ్యా రాక్షసుతో మమ్మల్ని పోలుస్తారా అని కూడా వాళ్ళు అనడానికి వీలు లేకుండా మీరు రాక్షసులేనయ్యా అని వాళ్ళు అన్నారు. ఇప్పటికీ కూడా ఏదైనా పండగలు జరిగినా ఏవి జరిగినా మహిషాసురుణ్ణి దళితులతో పోలుస్తూ ఉంటారు, దుర్గా వాళ్ళందరినీ అగ్రవర్ణాలతో చెప్తారు. అసలు వాళ్ళు మనుషులు కారయ్యా, వాళ్ళ జాతి రాక్షస జాతి, అది దేవజాతి, భూమికి చెందింది కాదు అని పురాణాలు చెప్తున్నా అది తీసుకొచ్చి మానవ జాతికి అన్వయించి అది భారతదేశంలో రెండు మానవ జాతుల మధ్య యుద్ధం కింద తీర్చిదిద్దడానికి ఆనాటి పాశ్చాత్య మేధావుల బుర్ర తెచ్చుకున్న భారతీయుల చారిత్రకారులు చేసినటువంటి దోషాలండి ఇవన్నీ కూడా. ఇందులో ఆ దోషాలు చేసిన వారిలో అవార్డులు కూడా ఇలాంటి చేసిన వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఎవరైతే ఈ విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తారో వారికి అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాంటి అవార్డు ఇవ్వడాల్లో రాహుల్ సాంకృత్యాయన్ లాంటి వాళ్ళని నెత్తిని పెట్టుకున్నారు ఏర్పడిన ప్రభుత్వం. వీళ్ళు చేసిన గొప్ప దుర్మార్గం ఏంటంటే ఋగ్వేదం ఆధారంగా దివోదాసుడైన నవల రాసి అందులో ప్రతి అధ్యాయం దగ్గర ఋగ్వేదంలో మంత్రాలు తీసుకొచ్చి ఋగ్వేదులు అనగా ఆర్యులు వాళ్ళు చేసిన దుర్మార్గాలు, పురంధరుడు అంటే అప్పుడున్నటువంటి సింధు నాగరికత ప్రాంతాలలో ఉన్న పట్టణాలు ధ్వంసం చేసిన వాడిని ఇంద్రుడుకున్న పురంధర శబ్దాన్ని దీనికి అన్వయించి మోకాలికి బట్టతలకి ముడిపెట్టినట్లుగా, పైగా వాళ్ళు పెద్ద 4 సంస్కృత వాక్యాలు 5 ఇంగ్లీష్ వాక్యాలు రాయగానే వాళ్ళు మేధావులు అనుకునేటువంటి అజ్ఞానం ప్రజల్లో ఉంది కనుక దాన్ని అడ్డం పెట్టుకుని ఆ మేధావుల చేత పుస్తకాలు రాయించి చరిత్రలోకి తీసుకొచ్చారండి. ఇక్కడ కానీ క్రమక్రమంగా ఈ జాతిలోనే మీరు వేరు వారు వేరు అనేటువంటి ఒక చీలికను తీసుకొచ్చారు. దీనితో అప్పుడు వచ్చిన ద్రవిడవాదంలో యథార్థ రామాయణం పుస్తకాన్ని రాశారు. అది ఆనాటి పార్లమెంట్లో కూడా సంచలనం రేగించింది. దానిలో వాడు చూపించిన అంశములు ఏంటంటే రావణుడు అవైదికుడు, అనార్యుడు, రాముడు ఆర్యుడు, ఆయన వచ్చి ఇక్కడ ఆక్రమించుకున్నాడు మొత్తం. అంటే శూర్పణఖ మొదలైన వాళ్ళందరూ చాలా మంచి రాక్షసులు. వాళ్ళు ఏదైతే రామాయణం ఉందో అది మన ఈ జాతి చదవడం మానేసింది. అది ఇదిగో ఇవాళ వచ్చిన యువకులు కూడా కొంత చూస్తున్నారు, దశావతారాలు అంటే వాళ్ళకి తెలియదు. అలాంటి జాతిని ఒకటి తయారు చేసి, ఏమీ తెలియని జాతిని ఒకటి తయారు చేసి వాళ్ళు పైన విన్న రామకృష్ణ కథల గురించి లేనిపోని కథలు కల్పించి అవే పాఠ్యాంశాల్లో భాగాలు చేసి అవే ఆఖరికి మీడియా కూడా చర్చలు చేస్తూ దాన్ని బేస్ చేసుకుంటేనే రామాయణం మాట్లాడుతుంటే సినిమా రామాయణాలు కూడా అలాగే ఉంటే అదే రామాయణం అనేటువంటి అవగాహన రాహిత్యం ఒకటి ఈ ప్రజల్లో నిర్మాణం చేయడం వల్ల అవాస్తవాలు రాజ్యాలేని. దానితో వాళ్ళు తయారు చేసిన అంశం ఏంటంటే ఎన్ని భయంకరమైన తప్పులు ఉన్నాయో. ఒకటి, జనస్థానంలోకి రామచంద్రమూర్తి వచ్చేటప్పటికే చాలామంది ఋషులు ఉన్నారు. ఆ ఋషులు ఒక వర్ణానికి చెందిన వారిని కాపాడటం కోసం రాముడు వచ్చి అక్కడ సహజంగా ఉన్నటువంటి రాక్షసులను సంహరించాడు. ఇది వాళ్ళు చేసిన ఒక అవాస్తవిక కల్పన. అది నిజం అనుకుంటారు. కానీ జనస్థానంలో రాక్షసులు ఎవరు సహజంగా అక్కడ లేరు. అది రావణాసురుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ సంహరించి నాశనం చేస్తూ అక్కడ వాడు తన రాక్షస బలగాన్ని అక్కడ
పెట్టాడు. వాళ్ళు ఆక్రమించినటువంటి వాళ్ళ ఆక్రమణదారులు కానీ సహజంగా జనస్థానంలో లేరు ఆ రాక్షసులందరూ కూడా. అక్కడ సహజంగా ఉన్నటువంటి వారు అంటే మహర్షులు, శరభంగుడు మొదలైనటువంటి వారందరూ. అగస్త్యుడైతే ఇట్నుంచే దక్షిణాపథానికి వెళ్ళాడే తప్ప అక్కడ వాళ్ళు వర్ణించిన రామాయణ కాలంలో ఉన్న శరభంగుడు, సుతీక్ష్ణుడు మొదలైన మహర్షులందరూ అక్కడ స్వాభావికంగా ఉన్నటువంటి వారు. ఆ వేల కొలది మహర్షులు రాముడి దగ్గరికి వస్తారు. రామచంద్రమూర్తి వనవాసంలో భాగంగా అక్కడ వెళ్ళాడే తప్ప ద్రవిడుల్ని పై దండయాత్రకు వెళ్ళిన ఆర్యుడిగా వెళ్ళలేదు. ఆ పాటి జ్ఞానం రామాయణం చదివిన ఎవరికైనా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కూడా పనిచేయనివ్వకుండా చేసేయండి పుస్తకాలు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఋషులకు అభయం ఇచ్చాడు. ఎందుకంటే జనస్థానం నరమాంస భక్షకులు వీళ్ళని సంహరిస్తూ చంపుతూ ఉన్న తపస్సును కాపాడడం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అటువంటి సాత్వికులైన మహాత్ములు వాళ్ళు దండకారణ్యంలో సహజంగా ఉన్నటువంటి వారు. వారి మీద ఈ ఆక్రమణదారులైన రాక్షసులు దాడులు చేస్తుంటే ఆ రాక్షసుల్ని స్వాభావిక జాతిని చెప్పి వీళ్ళని ఆక్రమణదారులుగా చేసి వక్రీకరణ చేశారు ఇక్కడ. పైగా రామచంద్రమూర్తి అక్కడ ఆక్రమించాడా, ఆ అసురుల్ని నిగ్రహించాడు. తర్వాత తన భార్యను అపహరించినటువంటి వాణ్ణి నువ్వు తిరిగి అప్పగిస్తే నీకు అభయమిస్తా అని చెప్పాడు. అప్పగించినందుకు వీళ్ళు యుద్ధం చేశాడు. యుద్ధంలో సమూలంగా నాశనమయ్యాడు రావణాసురుడు. చేసిందంతా ధర్మయుద్ధమే, అందులో సందేహం లేదు. అప్పుడు అక్కడ జాతిని నాశనం చేయడానికి వెళ్ళాడు రాముడు. అక్కడ మళ్ళీ ఎవరిని స్థాపన చేశాడు? మళ్ళీ విభీషణుని స్థాపన చేసినప్పుడు ఆ జాతిని అక్కడ స్థాపన చేశాడు కదా. మరి ఆర్యులు ద్రావిడులు పెంచిన దండయాత్రను ఎలా అంటారండి? ఈ పాటి ప్రశ్నించలేకపోయాం మనం. వాళ్ళు చేసిందంతా నిజమేనేమో అనుకున్నాం. మనం ఆనాడు ప్రశ్నించకపోవడం వల్ల, సరిగ్గా గొంతు విప్పకపోవడం వల్ల ఇప్పటికీ ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, నేటికి కూడా ఉత్తర దక్షిణ భారతదేశాన్ని ముక్కలు చేయాలని మాట్లాడగలుగుతున్నారు అంటే అజ్ఞానం నిలువెల్లా ఎంత పోషించారో చూడండి ఇక్కడ. కానీ జాతి ఆర్యద్రావిడ సిద్ధాంతం అనేది కల్పితమని తెలుసుకుని ఆసేతు సీతాచలం భారత జాతి ఒక్కటే అనేటువంటి భావం మనం కలిగించాలంటే మన సనాతన ధర్మంలోంచే తీసుకురావాలి ఇక్కడ. లేకపోతే నిన్నటికి మొన్న తెలంగాణలో సంస్కృత భాషని తప్పనిసరిగా చదివేటట్టు ఒక కోర్సులో పెట్టారు కాలేజీలో. ఇలాగ జీవో వచ్చిందో లేదో మరోరోజు గేట్ల వద్ద కూర్చున్నటువంటి వాళ్ళందరూ నిరసనలు ప్రకటించారండి. సంస్కృతం అధ్యయనం చేయడానికి వీల్లేదు. ఎందుకు అనేది సహేతుకంగా ఒక్కడు చెప్పలేకపోయాడు. ఎందుకు అధ్యయనం చేయకూడదు సంస్కృతం? అది ఆర్యుల భాషట. పైగా బ్రిటను అని యూరోపియన్ లాంగ్వేజెస్, లాటిన్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటిట సంస్కృతం. ఇవన్నీ ఒక ఫ్యామిలీట అని వాడు రాస్తాడు, వీళ్ళు నమ్ముతారు. అలా చెప్పడం వల్ల ఇది సంస్కృత భాష మత భాష అని వాళ్ళు ఉద్యమాలు లేపారండి. చిత్రం ఏంటంటే పాస్ చేసిన జీవో కూడా క్యాన్సిల్ చేశారు. అర్థం ఎవ్వడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. కానీ ఈ సంస్కృతం ఈ దేశపు భాష. అందుకే అనేక అయినటువంటి దక్షిణాపద పేర్లన్నీ కూడాను రావణ శబ్దం కూడా సంస్కృతమే కాదని చెప్పండి ఇక్కడ. పై వేదం ఆర్యులదైతే రావణుడు వేద పండితుడిని స్పష్టంగా లంకలో వర్ణించారు. లంకలో వైదిక యాగాలు జరుగుతున్నాయి, అది కూడా చెప్పారు. వాళ్ళు యజ్ఞాలే చేశారు. ఏదైతే ఆర్య సంస్కృతుల యజ్ఞం అని చెప్పారో ఆ యజ్ఞం లంకలో జరుగుతుండగా హనుమంతుడు చూశాడని వర్ణించారు. ఇక్కడ యుద్ధకాండలో వర్ణించారు. మరి ఆర్యద్రావిడవాది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. రావణుడు రాజ్యంలో యజ్ఞాలు జరుగుతున్నాయి, అందులో ప్రార్థించబడే దేవతలు. రావణుడు కూడా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడండి. బ్రహ్మదేవుడు ఎవరు? ఆర్యుల దేవుడే. దానికి ఏమంటారు ఇక్కడ? శివుడు ఎవరు? ఆయన ఆర్యుల దేవుడే. ఇలా కనబడుతూ ఉంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అదేవిధంగా నేను బ్రాహ్మణ భాష మాట్లాడిన ఇక్కడ మాట్లాడే సంస్కృతున్నాడు. అక్కడ బ్రాహ్మణ భాష అంటే జాతి భాషను కాదు. ఇప్పుడు ఎలా అయితే ఇంగ్లీష్ మాట్లాడను, ఎందుకంటే చదువుకున్నవాడు అనుకుంటారని ఎలా అనుకుంటారు. ఇప్పుడు శాస్త్రాలకి ఇంగ్లీష్ భాష ఎలా ఉండేది, ఇప్పుడు శాస్త్రాలకి సంస్కృత భాష ఉండేది. అలాగే బ్రాహ్మణ శబ్దం కూడా శాస్త్రవేత్త అని ఉద్దేశంలో చెప్పారు, కానీ జాతిపరంగా అక్కడ చెప్పలేదు. మరి ఆ సంస్కృతంలో అంతవరకు మాట్లాడి వెళ్ళాడు రావణాసురుడు. అందుకే హనుమంతుడు నేను సంస్కృతంలో మాట్లాడి డిసైడ్ చేశాడు. ఇప్పుడు సంస్కృతం ఆర్యులదా ద్రావిడదా చెప్పండి ఇక్కడ. దీన్ని బట్టి సంస్కృతం మీద ఆర్యుల దగ్గర ద్రావిడులు చదవకూడదు అంటే ఇప్పటికీ అక్కడ శివుడి పూజ, సుబ్రహ్మణ్య పూజ జరుగుతుంటే సంస్కృతంలో మంత్రాలు ఉండరాదు అంటారు. పైగా వాళ్ళు నాస్తికులట. నాస్తికులకు సంస్కృతంలో ఉంటే అంత, తమిళంలో ఉంటే అంతండి. వాడి ఇందులో ప్రవేశించవచ్చు అసలు. ఇలా ప్రశ్నించే వివేకం కోల్పోయింది జాతికి. కానీ ముందు జాతికి అజ్ఞానం అలవాటు చేయించి అటు తర్వాత వాళ్ళ దుర్మార్గం చలామణి చేయించారండి. ఇది తెలుసుకోవాలి. అజ్ఞానం అలవాటు చేయించి దుర్మార్గం చలామణి చేశారు. దీనివల్ల జాతిని దెబ్బతీశారు. దీనికి మనం రివర్స్ ఎలా వెళ్ళాలంటే వాళ్ళు ఏవి చూపించి మొక్కలు చేశారో ఆ గ్రంథాల అసలు స్వరూపం చూపించి ఈ జాతి అంతా ఒకటే అని చెప్పగలిగారు ఇక్కడ. అందుకే వేదంలో చెప్పబడ్డ నదులన్నీ కూడా భారతదేశంలో ప్రవహించినవే తప్ప భారతదేశానికి బయట నుంచి వచ్చినవి కావు. ఒకటి ఆర్యన్ ద్రావిడ సిద్ధాంతం,
రెండు ఈ సంస్కృతంలో అవుట్ సైడ్ అనేటటువంటి సిద్ధాంతం, రెండు చాలా ప్రమాదం కలిగించాయి. ఆ రెండు తిప్పి కొట్టగలగాలి అంటే ఆ వైదిక సంస్కృతి యొక్క ఆనవాళ్ళు మొత్తం ఈ దేశమంతా ఎలా వ్యాపించాయో చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే తమిళనాడులో ఒక్కసారి మీరు తిరగడానికి వెళితే కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు లెక్క కట్టే ఆర్య ద్రావిడ సిద్ధాంతం టైం కంటే ముందున్న ఆలయాలు ఉన్నాయండి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆలయాలు ఎక్కడి నుంచి వచ్చాడు? బౌద్ధులు వచ్చిన తర్వాత వచ్చే కుత్సి సిద్ధాంతం తీసుకొచ్చారు. దాన్ని కూడా చారిత్రకంగా చక్కగా ఖండించిన వారు. రామాయణంలో దేవతాయతనాలు ఎలా చెప్పబడ్డాయి, భారతంలో ఎలా చెప్పబడ్డాయో వాల్మీకి శ్లోకాలుగానే మనం మొన్న రామాయణంలో చెప్పుకున్నాం ఇక్కడ. అంతేకాదు, విభీషణుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి అయిన తర్వాత అంతవరకు కూడా అయోధ్యలో తాను పూర్వీకులు పూజించినటువంటి రంగనాథ విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాట రామచంద్రమూర్తి. ఆ విగ్రహాన్ని తీసుకువస్తూ కావేరీ నదీ తీరంలో పెట్టినప్పుడు అక్కడ స్థిరపడ్డాడు అని చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఆ విభీషణుడు తీసుకొచ్చారు ఇక్కడికి. అది ఏనాడిది? ఇది ఆలోచిస్తే తత్పూర్వమే ఉన్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే వేల ఏళ్ల నుంచి రాముడిని పూజిస్తూ ఉన్నారు అక్కడ. రామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయాలు, భరతులకు సంబంధించిన ఆలయాలు మలయాళ దేశం వరకు కనబడుతున్నాయండి ఇక్కడ. అంటే ఇతరులు ఈ దేశానికి వచ్చి దండయాత్ర చేయకముందు నుంచి ఉన్నాయి. ఆఖరికి ఆర్యులు ఫలానా అప్పుడు దండయాత్ర చేశారు ఇవి లెక్కలు చెప్పారో ఆ లెక్కలకి మించి పూర్వమే ఇవి ఉన్నట్లుగా ఇప్పుడు కార్బన్ టెస్టుల ద్వారా బయటపడుతున్నాయి. ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? అంతేకాదు 1855లోనే ఆ పాశ్చాత్యుల పరిశోధనలోనే ఒకటి బయటపడింది. అదేమిటో తెలుసా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే పైన అత్యంత ప్రాచీనమైన గొప్ప సివిలైజేషన్ భారతదేశంలో ఉండేది. దాని పేరు సరస్వతీ నది నాగరికత. ఇది 1855లోనే బయటకు వచ్చిందండి. కానీ చిత్రం ఏంటంటే అప్పుడు ఈ దేశాన్ని పాలించే వాళ్ళు దాన్ని నొక్కి పెట్టేశారు. చాలామందికి ఆ విషయం తెలియదు. సరస్వతీ నాగరికత గురించి అలా నొక్కి పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మరి స్వతంత్రం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు. అంత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోదయ నాగరికత, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అలా వెళుతుంది. కానీ సరస్వతీ నాగరికత అది పెద్ద నాగరికత. అది ఋగ్వేదంలో సరస్వతీ నది గురించి సుమారు 100 మార్లు ప్రస్తావన ఉందయ్యా. దాని గురించి ఏమంటారంటే మిథికల్ రివర్, మిథ్యా నది అన్నారు ఇక్కడ. మిథికల్ రివర్ ఏంటి? దాని యొక్క పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో ఎన్ని సామ్రాజ్యాలు ఉండేవి, ఎంత నాగరికత విస్తరించింది. పాండవులు సరస్వతీ నది తీరంలో వాళ్ళ తీర్థయాత్ర చేయడం వర్ణించారు. సరస్వతీ నది పరివాహక ప్రాంతములు వాటి వైశిష్ట్యం అంతా చెప్పారు. అసలు ఇంకా చెప్పాలంటే భారతీయ నదీ తీరంలో విస్తరిన సంస్కృతి భారతదేశం అన్న మాట కూడా కాదనలేని విధంగా సరస్వతీ నది నాగరికత ఉన్నది. ఈ సరస్వతీ నది నాగరికత బయటపడిపోతే, మేము చేసిన దుర్మార్గాలన్నీ బయటపడిపోతే, మేము కల్పించిన అసత్యాలు సత్యాలుగా చలామణవుతున్నాయి, ఇవి అసత్యాలు ప్రజలకు తెలిసిపోతుందన్న భయంతో కప్పిపెట్టేశారు. ఈ కప్పిపెట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సరస్వతీ నది నాగరికత నుంచి నోరు మెదపనివ్వలేదు. ఆ తర్వాత నాకు రాజకీయ నాయకుల గురించి తెలియదు కానీ తెలుసుకున్న సత్యాలు చెప్తున్నారు భయంగా. వాజ్పేయి గారి కాలంలో కొంతమంది మేధావులు, చరిత్రకారులు పరిశోధన చేసి సరస్వతీ నది నాగరికత గురించి సాధికారికంగా గ్రంథాలు తీసుకొచ్చారు. అప్పుడు వాటి పాలనలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థల్లో వాటి కోర్సులు కూడా వచ్చాయండి, సిలబస్లో పెట్టారు. అందులో కళ్యాణ్ రామన్ గారు మొదలైన వారు దాని మీద కృషి చేశారు. పాశ్చాత్యులు చాలామంది సరస్వతీ నాగరికత గురించి చెప్పి ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు అని చూపించారు. సరస్వతీ నది నాగరికత అంటే సనాతన ధర్మ నాగరికతే. అది మళ్ళీ హిమాలయాల నుంచి సముద్రం వరకు ఉన్నటువంటిది. అంత విస్తారమైంది సరస్వతీ నది. దాని యొక్క నాగరికత బయట తీసుకొచ్చారు. చిత్రం ఏంటంటే ఆ పరిశోధన చేస్తున్న దశలో మళ్ళీ ప్రభుత్వం మారింది. పెద్దవాళ్ళందరికీ ఏం ప్రభుత్వం వచ్చిందో తెలుసు. ఆ తర్వాత అంతవరకు సరస్వతీ నది నాగరికత గురించి పరిశోధించాలని ఫండ్స్ ఇస్తూ దానిలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక విభాగం తయారైంది అంతవరకు. కానీ ఆ ప్రభుత్వం మారి మళ్ళీ తర్వాత ప్రభుత్వం రాగానే మొదట చేసిన పని ఏమిటంటే ఆ పరిశోధన క్లోజ్ చేయించారు, ఆ ఫైల్స్ని మూసేశారు. కనుక ఇక సరస్వతీ నది నాగరికత పరిశోధన అవసరం లేదు, అది నిరాధారమైనది మూసేశారు. ఈ మూసేశారన్న వార్త ఆనాటి వార్తాపత్రికల్లో ఎక్కడో చివరి పేజీల్లో చివరి వార్త కింద చిన్న దీనిగా వచ్చినది. అంటే గొప్ప స్టడీనే మూసేశారు. ఎందువల్ల? ఇది ఆలోచించాలి. ఎందుకు మూసేశారండి? దాని మానాన చేస్తూ ఉంటుంది. ఏమున్నది? ఇంతవరకు మేము ఒక సిద్ధాంతం చూపించాం, ఆ సిద్ధాంతం అనేది ఈ సిద్ధాంతం కూడా ఉందని చెప్తే ఏమైపోయింది? స్టడీ అనేటప్పుడు అన్ని రకాల యాంగిల్స్ వచ్చే స్టడీస్ అన్నీ ఎడ్యుకేషన్లు పెట్టాలిగా. కానీ దీన్ని బయటకు ఎందుకు రానివ్వలేదు? ఎందుకు మూసేశారు? ఇది ఆలోచించాలి. ఎందుకు మూసేశారంటే ఇది బయటపడితే భారతదేశ అఖండత తెలుస్తుంది. భారతదేశ అఖండత తెలిస్తే భారత జాతి ఐక్యత తెలుస్తుంది. భారత జాతి ఐక్యత తెలిస్తే దీన్ని ముక్కలు చేసి బాగుపడిపోదామనుకున్నటువంటి జాతులు, మతాలు వీళ్ళు దెబ్బతింటారు. వాళ్ళ ప్రాబల్యం దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మోచేతి నీళ్లు తాగుతూ
వాళ్ళకు విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ మీద ఆశపడుతూ వాళ్ళ ఓటు బ్యాంక్ మీద ఆధారపడ్డ మాకు భారత జాతి అంతా ఒకటే, ఇది సనాతన ధర్మానికి చెందినది అని చెప్పేస్తే మా పబ్బం ఇక్కడ సాగదని ఉద్దేశంతో దాన్ని ఆపేశారండి. ఎందుక వైజ్ఞానికమైన లేదా శాస్త్రీయమైన మేధస్సుకు సంబంధించిన దాన్ని ఎందుకు ఆపేశారని ఒక్కడు అడగలేదు ఈ దేశంలో. ఎందుకు? ఒక్కడికి బాధ్యత లేదు, ఒక్కడికి అవగాహన లేదు. ఎందుకంటే అమెరికాలో వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎల్కేజీ బ్యాగ్ వేసుకునేటప్పుడే ఒక పాదం అమెరికాలో పెట్టి చదువుతారు ఇక్కడ, అవునా లేదా? అంటే విదేశీ ఉపాసన. దానివల్ల ఈ దేశంపై వాళ్ళకి గౌరవం లేదు, దేశ చరిత్ర తీసుకోవాలని ప్రయత్నించారు కనుకనే అబద్ధపు చరిత్రను అలవాటు చేయడమే కాదు, అందుకే చరిత్రని ధర్మాన్ని రెండింటిని మర్చిపోతే జాతి సమైక్యత దెబ్బతింటుంది. జాతి సమైక్యత దెబ్బతింటే దేశం ముక్కలవుతుంది. ఇప్పటికీ వేర్పాటువాదులు అందరూ కూడాను ఈ ధర్మ వ్యతిరేకలేని మనుగరాదు, సనాతన ధర్మానికి వ్యతిరేకలే దేశాన్ని ముక్కలు చేయాలని మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న కూడా ఢిల్లీలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రెండు విడిపోవాలని మాట్లాడిన వాళ్ళందరూ సనాతన ధర్మ వ్యతిరేకలే. ఆలోచించండి. అందుకని దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల సౌభాగ్యం కోరిన వారు కాదు, దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న వాళ్ళు. మనకి రెండు ముక్కలైపోయింది భారతదేశం మనకు తెలిసి, అంతకుముందే మరో ముక్క అయిపోయింది, 3 ముక్కలైపోయింది. ఆ 3 ముక్కలు కూడా మతం వల్లే అయ్యాయి. అంటే సనాతన ధర్మం బలంగా కాపాడుకుంటే అది అయ్యేది కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలో కూడా సనాతన ధర్మం బలహీనపడడం వల్లే జరిగింది. ఇక్కడ 3 ఖండాలైంది కూడా సనాతన ధర్మం బలహీనపడడం వల్లే. ఇప్పుడు కూడా కాశ్మీర్ నీదా నాదా అనే ఆందోళనలో మనం పడిపోయామంటే సనాతన ధర్మం ముక్కలవ్వడం వల్లే. సనాతన ధర్మ వ్యతిరేకులకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కోసం ప్రత్యేక అధికరణాలు, ప్రత్యేక చట్టాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని తొలగించడం దేనికి అంటే ఈ జాతి అంతా ఒకటని తేల్చడం కోసం. కానీ ఇది ఆ ఒకటనే భావం కూడా సనాతన ధర్మం ఎలా కల్పించింది అంటే కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ ఇదంతా ఒకటే అనే భావం సనాతన ధర్మంలో ఉన్నది. ఆ భావజాలం బలపడనివ్వకుండా సనాతన ధర్మ వ్యతిరేకుల ప్రాబల్యం అక్కడ పెరిగింది. కనుకనే సనాతన ధర్మానికి, సనాతన ధర్మ అనుయాయులకి బలం పెరగాలి. పెరిగితే దేశమంతా అఖండం కొట్టుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అదే నేను ఏ మతంలో ఉంటే నాకేముందండి, ఎవడు ఏ మతం మారితే నాకేముంది అనద్దు. ఇవాళ మతం మారుతాడు, తర్వాత వాళ్ళందరూ కలిసి మాకో దేశం ఇవ్వాలంటారు. మీకు తెలుసో లేదో, ఇదే తెలుగునాట నుంచి మా మతానికో దేశం ఇచ్చేయాలని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు నిన్న కాక మొన్న ఒక మత సభలో అక్కడికి హాజరైన ఒక మంత్రి చెప్తాడు, మళ్ళీ మన మతం ఇక్కడ ప్రాబల్యం పొందాలి అంటే మనకు ఆ నాయకుడే కావాలి చెప్పారండి సభలో. ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడలే, మనం కూడా చూసి పక్కన తోసేసాం. కానీ ఎంత ప్రమాదకరమైన ఆలోచన చూడండి ఇక్కడ. అంటే నా మతం వాడు పాలన చేయాలి, నా మతం వాళ్ళే ప్రధానంగా ఉండాలి, ఇతరులని మేము హిందూ మతం వాళ్ళని మా మతంలోకి మార్చడానికి మాకు అవకాశం ఇవ్వాలి, మొత్తం మా మతమే నిండిపోవాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి దేశం గురించి అక్కర్లేదు, దేశ అఖండత గురించి అక్కర్లేదు, అన్ని మతాలు కలిసి చక్కగా బ్రతుకుదామన్న భావజాలం వాళ్ళకి లేదు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే, ఏమైపోయింది అనే భావం హిందువుకు తప్ప ఎవరికి లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ మతమైతే ఏమైపోయింది, అన్ని మతాలు ఒకటే అనే భావం హిందువులకు తప్ప ఇంకెవరికైనా ఉందా? ఇక్కడ పిల్లల్ని అడుగుతున్నాను నేను, చెప్పండి, ఉందా అండి? మీరు హిందువులు కనుక మీకు ఈ మతం మీద సీరియస్ లేదు, కానీ హైందవేతరులు అందరికీ వాళ్ళ మతం మీద సీరియస్నెస్ ఉంది. అందుకే ఎక్కడికక్కడ పాకెట్లులాగా మోహరించి హిందూ దేవస్థానాల వద్ద ఎక్కడెక్కడ గుంపులుగా కూర్చి అవకాశం వస్తే ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి కాచు కూర్చున్నటువంటి సనాతన ధర్మ విరోధులందరూ కూడాను ఈ దేశ జాతీయతని మననివ్వరు. తెలుసుకోండి ఇక్కడ ఈ దేశం ఎంత మొక్కలైతే వాళ్ళకి అందరూ సంతోషం. వాళ్ళకి దేశ వారసత్వ సంపద మీద గర్వకారణం కాదు, వాళ్ళకి ఆ ప్లెడ్జికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధపడరు. అందుకే వాళ్ళు మాకు వందే మాత్రం అక్కర్లేదంటారు. ఎందుకంటే వాళ్ళ స్త్రీని గౌరవించడం వాళ్ళ మతంలో లేదు కనుక భారతాన్ని మాతగా వాళ్ళు ఒప్పుకోరండి ఇక్కడ. అది వాళ్ళ యొక్క లక్షణం. కానీ దేశం అంటే మట్టి ముక్క కాదయ్యా, మాతృమూర్తి అని చెప్పిన అరవింద మహర్షి చెప్పిన మాట మనం మర్చిపోతున్నాం. అలా భావించారు ఇప్పుడు సనాతన ధార్మికుడు. అందుకే భారతదేశంలో మన ఇతరుల్ని మతం మార్చం కానీ ఇప్పటికీ మెజారిటీగా చెప్పబడుతున్న హిందువులు తమని తాము కాపాడుకుంటూ తమ ధర్మంలో తాముంటూ తెలియక ధర్మం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళని తిరిగి ధర్మంలోకి తీసుకువచ్చి సనాతన ధర్మాన్ని బలపరిచినప్పుడు జాతి సమైక్యంగా ఉంటుంది. మన గ్రంథాల్లో ఉన్న అంశములు ఆసేతు సీతాతనం చెప్పబడుతున్నాయని తెలుసుకోవాలి. ఎప్పుడో భారత కాలం నాటి రచనలు ధర్మరాజు వాళ్ళు చేసిన తీర్థయాత్రలు ఒకసారి చదువుకోండి. అక్కడ హిమాలయాల్లో గంధమాదన పర్వతం దగ్గర ఎలా చేశారో ఇక్కడ శ్రీశైలంలో రామేశ్వరంలో కూడా అలా చేశారు అని చెప్తే, గంధమాదన పర్వతం బదరీ నుంచి
రామేశ్వరమున సముద్రం వరకు భారతదేశం అంతా ఒకటిగా తిరిగారు పాండవులు ఆనాటి కాలానికి. వీళ్ళ హిస్టరీ ప్రకారం చెప్పే టైం కంటే పూర్వమే. కనుక ఇలాంటి పౌరాణిక అంశాలు, సనాతన ధర్మ అంశాలు బట్టి ఈ సనాతన ధర్మమే భారత జాతీయత. ఈ జాతీయత కాపాడబడినప్పుడే దేశమంతా ఏకమవుతుంది. అదే దేశభక్తి అనేటువంటిది ఈ జాతి యొక్క వారసత్వ సంపదను అంగీకరించిన వారు. ఈ దేశమంతా ఒకే సంస్కృతి అనే సూత్రంతో కూర్చబడినది. పూసల్లా రంగురంగుల రాష్ట్రాలు ఉన్నా దారంలా సనాతన ధర్మం ఉంది కనుకనే భారత జాతి అనే హారం ఒకటి ఉన్నది అనేటువంటి ఐక్యం ఉంటుంది. కనుకన పూసలు విడిగా కనబడుతున్నాయని వేరు చేసుకోవాలనుకోవద్దు. దారం ఆధారాన్ని మర్చిపోవద్దు. కనుక సనాతన ధర్మం అనే దారం ఆధారంగానే మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూర్చబడి ఉన్నాయి. సనాతన ధర్మం క్షేమంగా ఉండాలని, ఈ దేశంలో క్షేమంగా బ్రతకాలనుకున్న ప్రతి మతస్థుడు కోరుకుంటాడండి. కొంచెం ఆలోచిస్తే మత ఛాందసాన్ని పక్కన పెడితే దేశంలో నేను క్షేమంగా ఉండాలి, దేశం క్షేమంగా ఉండాలని నిజమైన దేశభక్తి ఇతర మతస్థులకు ఉంటే వాళ్ళు తప్పకుండా సనాతన ధర్మం, భారత జాతి ఒకటిగా ఉండాలని కోరుకుంటారు. అఖండ భారతం కాంక్ష సనాతన ధార్మికులకు సహజంగా ఉన్నట్లే ఈ దేశంలో పుట్టాం కనుక ఈ దేశమంతా అఖండ భారతంగా ఉండాలనే భావం ఇతర మతస్థులకి కలిగి ఉండాలంటే, ఇతర మతస్థులు కూడా దేశభక్తులు అని రుజువు చేసుకోవాలి అంటే, ఈ దేశక్షేమం కోరుకున్న వారైతే పరాయి శత్రువుల నుంచి దేశానికి ప్రమాదం కలగకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాలనే దేశభక్తి ఇతర మతస్థులకు కూడా ఉన్నట్లయితే వారు భారతదేశం అఖండతను ఒప్పుకోవాలి. ఈ జాతీయతైన సనాతన ధర్మకు ఔన్నత్యాన్ని ఒప్పుకోవాలి. సనాతన ధర్మ ఔన్నత్యం ఒప్పుకున్నంత మాత్రాన వారి మతానికి ఏమీ ప్రమాదం లేదు. ఎందుకంటే సనాతన ధర్మ ఛాయలో వారు కూడా క్షేమంగా ఉండగలరు, అది మరువరాదు. అదే సనాతన ధర్మం నుంచి వేరైపోయిన ఈ దేశంలో భాగాలు క్షేమంగా లేవు. తెలుసుకోండి, ఇక్కడ అవి ఎంత పతనమైపోయాయి, ఆఖరికి ఉన్నాయా లేదా అనే స్థితికి వెళ్ళిపోయాయి. కారణం సనాతన ధర్మంతో కలిసిపోయిన భారతదేశం నుంచి వేరైపోవడం వల్ల. కనుక ఈ దేశంలో ఉన్న అన్యమతస్థులు కూడా ఈ దేశంలో మనం క్షేమంగా భద్రంగా అభ్యుదయాన్ని సాధించాలి అంటే సనాతన ధర్మ జాతీయవాదంతో మనం ఏకీభవించాలి. మన మతం పాటించుకుంటూ ఇతర మతాలను గౌరవించే సంస్కారం మనకు ఉండాలి. మనల్ని క్షేమంగా బ్రతకనిచ్చే సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలనే భావం ఏర్పడినప్పుడు ఈ జాతీయ సమైక్యత తప్పకుండా సాధ్యమవుతుంది. ఈ సమైక్యత ఎంత అవసరమో చెప్పుకున్నాం. సమైక్యత స్వరూపం చెప్పడంలోనే ఆవశ్యకత కూడా చెప్పుకున్నాం ఇక్కడ. కనుక భారతదేశం అంతా క్షేమంగా ఉండాలంటే దీని ఒక్క సూత్రం మీద ఆధారపడిందండి. ఏ మతానికి సంబంధం లేని వాళ్ళు అని చెప్పుకుంటున్న దేశాలు ఆ సిద్ధాంతంతో బయటపడలేదు, బాగుపడలేదు కూడా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుకనే ఇప్పుడు పేర్లు మారే. కమ్యూనిజం ఒకప్పుడు, సోషలిజం మరొక భాష, మార్క్సిజం ఇంకో భాష, లిబరలిజం నిన్నటి మాట, ఓకిజం ఇప్పుడు భాష. అవునా లేదా? పేర్లు మారే, ఘర్షణలవే. ఎందుకంటే అదే పేరుతో పిలిస్తే మనకు పాతగా అనిపిస్తుంది. లేబుల్స్ మార్చారు. ఓకిజం అంటే స్వేచ్ఛావాదం మరొకటి ఉందేమండి. అది కొత్తగా సృష్టించిన పదం కాదు, కొత్తగా వాడుకుంటున్న పదం అది. ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే నిజానికి స్వేచ్ఛావాదం అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జాతిని, దేశాన్ని ఎంత నాశనం చేస్తుంది అనేది క్రమక్రమంగా ఇప్పుడే అవగాహనలోకి వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంలో లింగ వివక్ష మొదలని విడిచిపెట్టి హద్దులు జరిపేసి ఒక వికృత పైశాచిక సమాజం తయారవుతుందండి. దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తూ ఉండడం వల్ల అక్కడున్న కన్జర్వేటివ్స్ కూడా బాధపడుతున్నారు ప్రస్తుతం. కానీ ఇక్కడికి రావడానికి కొంచెం ఆలస్యం. మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమే నిజానికి స్వేచ్ఛావాదం అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జాతిని, దేశాన్ని ఎంత నాశనం చేస్తుంది అనేది క్రమక్రమంగా ఇప్పుడే అవగాహనలోకి వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంలో లింగ వివక్ష మొదలని విడిచిపెట్టి హద్దులు జరిపేసి ఒక వికృత పైశాచిక సమాజం తయారవుతుందండి. దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తూ ఉండడం వల్ల అక్కడున్న కన్జర్వేటివ్స్ కూడా బాధపడుతున్నారు ప్రస్తుతం. కానీ ఇక్కడికి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఓకిజానికి. అక్కడక్కడ గొంతులు వినబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ గొంతు ఇక్కడ ఎందుకంత స్పష్టంగా వినబడట్లేదంటే సనాతన ధర్మం యొక్క బలం. ఎందుకంటే ఓకిజము, స్వేచ్ఛావాదము వీటన్నిటికంటే బలమైన పదం ఈ దేశంలో ఉన్నది. అది లా అండ్ ఆర్డర్, వీటికంటే గట్టి పదం ఏమిటో తెలుసా? ధర్మం. ఆ ధర్మం అనే శబ్దం బలంగా ఉండడం వల్ల ఓకిజం లాంటివి కూడా ఇక్కడ పెద్దగా పనిచేయట్లేదు, అక్కడక్కడ వినబడుతున్నాయి. దీనివల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని సంస్కృత అభిమానులకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ధార్మికత మానవుల్లో, ఇక్కడ ప్రజల్లో పటిష్టంగా ఉండడం వల్ల, కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం వల్ల ఆ ఓకిజం లాంటివి ఇక్కడ చల్లవని మనం ఆశించాలి.
ఏవైనా ఎవరైనా ఓకిజం మాట్లాడితే వాటి గట్టి సమాధానం చెప్పగలిగే పరిజ్ఞాన సనాతన ధర్మంలో ఉన్నది కనుక మనం వాటితో ఈ ఓకిజం వాదాలన్నిటికీ నోరు ముయ్యవచ్చండి. ఇక్కడ ఓకిజం అంటే వికృత ధోరణి, నిజానికి దానికి మన సనాతన ధర్మంతో సమాధానం చెప్పవచ్చు. మొత్తంగా తేలింది ఏమిటంటే, భారతాన్ని అఖండంగా ఉంచాలన్నా, జాతీయతని సమీక్యపరచాలి అన్నా, ఇలాంటి వికృత స్వేచ్ఛావాదాల గొంతు మూసి స్వతంత్రతని సంస్కృతిని కాపాడాలన్నా సనాతన ధర్మం ఒక్కటే దారి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ బ్రతకడమే జీవితంగా కలిగిన వాడు ఇదే పరిష్కారంగా ఇటు లోకాన్ని పరిశీలించి, అటు శాస్త్రాలను పరిశీలించి, పెద్దల మార్గాల్ని పరిశీలించి నిర్ణయించడం జరుగుతున్నది. కనుకనే సనాతన ధర్మం మనది అనే భావం నేటి తరానికి కలిగించాలి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలు, అలాగే చేతిలో పరికరాలతో ఆడుకోవడాలు, టిక్ టాక్లు, టిప్ టాప్లు చాలా తయారయ్యాయి. వాటి ద్వారానే మనం అందించే ప్రయత్నం కూడా చేయాలి. ఇక్కడ ఎందుకంటే పాపులర్ మీడియా చేస్తున్న అవాస్తవ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నిరసనలు, ఆందోళనలు కూడా పరిశ్రమలుగా వృద్ధి చెందుతున్నాయి. అవునా లేదా అండి? వాటిలో కూడా మేనేజ్మెంటు, వాటిలో ఎంప్లాయీస్ అన్ని రోజులు పని మానేసి అక్కడే గుడారాల కింద కూర్చోవాలంటే వాళ్ళు 6 నెలలకు కావలసినటువంటి సరంజామా అంతా చేర్చుతున్నారంటే అలా చేర్చడానికి నిధులు ఇచ్చేటువంటి విదేశీ కుట్రదారులు ఉన్నారు ఇక్కడ. పైగా వాళ్ళు ఏ పేరు ఉద్యమం చేస్తుంటారో ఆ పేరుకు సంబంధించిన జ్ఞానం లేని వాళ్ళు అందరూ ఉన్నారు. ఉదాహరణ రైతు ఉద్యమం అనుకోండి, అందులో ఒక్కడు రైతు ఉన్నాడు, వాడు వ్యవసాయం గురించి కూడా తెలియదు. వాళ్ళు మీరు వెతికి తీస్తే వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉన్నా ఒక్క వార్తాపత్రిక రాయదు. కనుకనే ఏదైతే మనకి అవివేకాన్ని వ్యాప్తి చేయడానికి పనికొచ్చేటటువంటి మాధ్యమం ఉందో దాని ద్వారానే వివేకం కూడా మనం వ్యాప్తి చేసే ప్రయత్నం చేయాలి. కనుక మేధావులు అధునాతన సాంకేతిక మార్గాలను ఆధారం చేసుకుంటూ సనాతన ధర్మం మాత్రమే జాతిని కలిపి ఉంచుతుందని చారిత్రక వాస్తవాలను తీసుకొస్తూ, నేను ఇందాక చెప్పినటువంటి మహానుభావులు సమర్థ రామదాస్ గారి గురించి కానీ, ఛత్రపతి శివాజీ గురించి కానీ, అహల్యాబాయి గురించి కానీ, రాణా ప్రతాప్ గురించి కానీ, వీళ్ళ గురించి పిల్లలు ఎంతమందికి తెలుసండి ఇక్కడ. అలాంటి వాళ్ళు మనం తెలియజేసే ప్రయత్నం చేస్తూ, ఎలాగైతే రామనామం ఇప్పుడు జాతినంతటా ఐక్యం చేసిందో, అలాగే రామ, కృష్ణ, శివ ఈ శబ్దములతో కూడిన సనాతన ధర్మము, దీనికి సంబంధించిన వారసత్వ సంపద మాత్రమే భారతదేశాన్ని అఖండంగా ఉంచగలదు. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, ఆ విశ్వాసాల్లోంచి, ఆ సంప్రదాయాల్లోంచి వచ్చిన పాలకుల వల్లనే ఇప్పుడు దేశం బలమవుతుంది. శత్రు దేశాలు ఈ దేశం వైపు చూడటానికి భయపడుతున్న పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాగే మరొక్క 2 సంవత్సరాలు కొనసాగినా చాలు భారతదేశం వైపు శత్రు దేశాలు ఇంకా కన్నెత్తి చూడలేని పటిష్టత ఏర్పడుతుంది అని పరిశీలకులందరికీ తెలుసు. దీన్ని బట్టి సనాతన ధర్మ భావజాలంతో ఉన్నవాళ్ళు మాత్రమే పాలకులైతే ఈ దేశ జాతీయత రక్షింపబడుతుంది. జాతీయత రక్షింపబడితే దేశమంతా కాపాడబడుతుంది అనే వాస్తవం, సత్యం మన కళ్ళ ముందు కనబడుతున్నది. కళ్ళ ముందు కనబడుతున్న సత్యాన్ని చూస్తూనే దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్నే పునః ప్రతిష్ఠ చేసుకునే ప్రయత్నం చేయాలి. అవునా లేదా? అది మనమేం చేయాలి? ఒకటే చేయాలి. మనకున్న గొప్ప విషయం ఏంటంటే ఓటు. ఆ ఓటు హక్కు అనేది మనకు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్న దాని ప్రకారంగా సనాతన ధర్మ ప్రేమికులమైన మనందరం కూడా ఎవరి వలన ఈ ధర్మం, ఎవరి వలన ఈ దేశం కాపాడబడుతుందో వారు మాత్రమే మనకు పాలకులు కావాలని నిర్ణయించుకున్నట్లయితే, ఎవరు ఏ బుకాయింపులు చేసినా, ఎవరు ఏ ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఏ పంపకాలు చేసినప్పటికి కూడా మనలో ఈ జాతీయ సమైక్యతా భావం గుండెల్లో ఉంటే తప్పకుండా మళ్ళీ ఈ సువ్యవస్థ కొనసాగుతుంది, జాతి సమైక్యత వర్ధిల్లుతుంది, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రపంచంలో గురుస్థానంలో, అగ్రస్థానంలో ఉండి తీరుతుంది అని చెప్తూ, అలాంటి మంచి సంకల్పాలు, మంచి ప్రేరణలు, మంచి అవకాశాలు మనకు లభించుగాక. స్వస్తి.